టీం జగద్గురు పత్రిజీ తరఫున అందరికీ ఆత్మీయ స్వాగతం సుస్వాగతం. ముందుగా మన టీం జగద్గురు ప్రభాష పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే ఈ జూమ్ ద్వారా వీక్షిస్తున్న దివ్యాత్మస్వరూపులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మరి జగద్గురు టీం జగద్గురు పత్రిజీ గారిచే నిర్వహించబడుతున్న ఈ కార్యక్రమం ప్రతిరోజు 9 గంటల 30 నిమిషాల వరకు అలాగే 9 గంటల 30 నిమిషాల నుంచి 10 గంటల వరకు జరిగే స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అనే అద్భుతమైన ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మనం ఒక చక్కటి కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే బుద్ధి ప్లస్ జ్ఞానం ఈజ్ ఈక్వల్ టు పుష్పం ప్లస్ పరిమళం. మరి ఈ జ్ఞానాన్ని మనకు అందివ్వడానికి మన ముందుకు పిచ్చేసి ఉన్నారు శ్రీ దీపక్ గారు హైదరాబాద్ నుంచి. మరి సార్ గారి ద్వారా మనం అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుందాం ఫ్రెండ్స్. మరి సార్ని ఇన్వైట్ చేసుకోవడానికి ముందుగా సార్ గురించి ఒక 2 మాటలు తెలుసుకుందాం. సార్ 1997లో ధ్యానంలోకి రావడం జరిగింది. మరి అప్పటి నుంచి కూడా ధ్యానం చేస్తూ మరి ఒక లాస్ట్ 5 years నుంచి కూడా సార్ ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నారు. హాస్పిటల్స్ కి వెళ్ళి అందరికీ ధ్యానం నేర్పించడం, అలాగే స్కూల్స్ కి వెళ్ళి ధ్యానం నేర్పించడం, ఆన్లైన్ లో క్లాసెస్ చెప్పడం, ఇలా వారి యొక్క సేవలను అందిస్తున్నారు. మరి సార్ ఇంకా చిన్న వయసు నుంచినే పత్రి సార్ క్లాసెస్ వినడము ఎంతో అదృష్టం అనిపించింది నాకైతే. సార్ యొక్క ఇంట్రొడక్షన్ తెలుసుకున్నప్పుడు చిన్నప్పటి నుంచి ఒక గురువు నుంచి డైరెక్ట్ గా జ్ఞానాన్ని వినడం అనేది ఎంత అదృష్టం, ఎంత భాగ్యం అనిపించింది. థ్యాంక్ యూ సార్. మరి ఆలస్యం చేయకుండా సార్ గారి ద్వారా ఈ చక్కటి కాన్సెప్ట్ గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. హార్ట్లీ వెల్కమ్ సార్. వెల్కమ్ టు ద జూమ్ డయాస్ సార్. ద సెషన్ ఇస్ ఓవర్ ప్లీజ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ ఫర్ ద ఇన్వైట్. ముందుగా ఇంత అద్భుతమైన మీటింగ్ అరేంజ్ చేసినందుకు టీం జగద్గురుకి ధన్యవాదాలు చెప్తున్నాను. రాధా మేడం కూడా నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాను మాస్టర్స్. ఇంత అద్భుతమైన జ్ఞానం అందించినందుకు పత్రి సార్కి, ఇంకా నాకు ధ్యానం నేర్పించిన నరేంద్ర ముదల్కర్ గారి ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు టాపిక్ బుద్ధి ప్లస్ జ్ఞానం. అయితే ఒక ఇంటరాక్టివ్ సెషన్ చేద్దాం మేడం, లేకపోతే చెప్పుకుంటూ వెళ్దామంటారా? మామూలు ఇంటరాక్టివ్ అంటేనే నాకు కొద్దిగా బాగా అనిపిస్తుంది. అంటే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు అనమాట. నేను చెప్పుకుంటూ వెళ్ళా అనుకోండి, తల ఊపుకుంటూ వెళ్ళిపోతుంటారు అంతే. ఎంత అర్థమైంది, ఎంత అర్థం కాలేదు. ఇక్కడ అందరూ కొత్త వాళ్ళ, పాత వాళ్ళ ఎలా ఉన్నారు మేడం? స్టూడెంట్ అంటే వినే వాళ్ళంతా రెగ్యులర్ గా జాయిన్ అవుతూ ఉండేవాళ్ళు. ఓకే ఓకే. ఒక ఇద్దరు చెప్పగలరా మాస్టర్స్? లైక్ ఎన్ని రోజుల నుంచి ధ్యానం చేస్తున్నారు? ఒక ఇద్దరు విందాం అనుకుంటున్నాను. కొత్త వాళ్ళు ఉంటే మాట్లాడండి, పాత వాళ్ళైనా మాట్లాడచ్చు. సో ఈరోజు టాపిక్ స్టార్ట్ చేస్తాం. తర్వాత ఎవరైనా వెంకటలక్ష్మి గారు, ప్రహ్లాద శెట్టి గారు, పాత వాళ్ళు కూడా ఉన్నారు సార్. ఓకే. అనువర్మ గారు అంతా రికార్డింగ్ జయసుధ గారు మొత్తం కోర్స్ వస్తున్నారు. ఓకే సరే. అయితే బుద్ధి ఏంటి, జ్ఞానం ఏంటి, ఈ రెండు ఎందుకు సపరేట్ ఉంది? ఎవరైనా చెప్పగలరా మాస్టర్స్? ఎవరైనా ట్రై చేయగలరా? నమస్తే సార్. నమస్తే మేడం. ఎవరు మాట్లాడేది? చెప్పండి మేడం. బుద్ధి అంటే సార్ చెప్పిన దానికి నేను విన్నది, బుద్ధి అంటే ప్రాపంచికతకు సంబంధించినది, జ్ఞానం అనేది ఆత్మకు సంబంధించినది, ఆధ్యాత్మికతకు సంబంధించినది. కాబట్టి బుద్ధి ప్లస్ జ్ఞానము రెండు ఉన్నప్పుడే మనకి ఆ కామన్ సెన్స్ అనేది వస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఆలోచించాలి, ఎలాంటి కర్మలు చేయాలి అనేది వస్తుంది అని చెప్తారు. ఎస్ మేడం, దట్స్ కరెక్ట్. అయితే మనం థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ కొద్దిగా చెప్పినందుకు. అయితే బుద్ధి ఎక్కడి నుంచి వస్తుందంటే మనకు బయట నుంచి వస్తుంది అన్నమాట. మనం బుక్ రీడింగ్ వల్ల, లేకపోతే ఇంకోళ్ళ జ్ఞానం వినడం వల్ల మనకు
బుద్ధి అనేది వస్తుంటది. అయితే జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందంటే మన లోపల నుంచి వస్తుంది. గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. బుద్ధి ఏం చెప్తుంది అంటే మనం చాలా ఈ ఈ రెండు మనకు చాలా క్లారిటీగా డిఫరెన్స్ తెలుస్తుంటుంది అన్నమాట. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే ఏది పర్మనెంట్ కాదు, ఏదో రోజు మనం చావాలి అని మాట్లాడుతుంటారు అనమాట. కానీ పని చేసే టైంకి వచ్చేసరికి వాళ్ళు డబ్బుల మీద ఆశపడో లేకపోతే ఇంకేదో చేసో మోసం చేయడమో ఇట్లా చేస్తుంటారు అనమాట. సో బుద్ధి ఉంటుంది కానీ జ్ఞానం ఉండదు. అంటే తెలివి ఉంటుంది అనమాట. ఏది తప్పు ఏది రైట్ అనేది మనకు తెలుస్తుంటుంది, కానీ కానీ చెయ్యం అనమాట, ఇంప్లిమెంట్ చెయ్యం. సో బుద్ధిగా ఉండాలి అని మాట్లాడతాం మనం, కానీ జ్ఞానంగా ఉండాలని మాట్లాడతాం. ఎందుకంటే అరే ఇది చెయ్యి అది చెయ్యి అని అంటాం, కానీ జ్ఞానులకు చెప్పాల్సిన అవసరం లేదు ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని. బుద్ధి బుక్ రీడింగ్ ద్వారా వస్తుంది అనమాట. వాళ్ళు ఏం చెప్తారంటే శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని మాట్లాడతారు అనమాట. కానీ జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే ఆ ప్లానెట్ ఏదో చేసింది అందుకని నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, లేకపోతే వీడేదో అనుకున్నాడు పక్కనోడు ఏదో దృష్టి పెట్టిండు అందుకని నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇలా మాట్లాడతారు అనమాట. బుద్ధి ఉంటుంది కానీ మనం కౌంటర్ వేసినాం అనుకోండి సరిగ్గా ఆన్సర్ రాదనమాట. నాకు ఏదో వాళ్ళు ఏదో చేశారు వీళ్ళు ఏదో చేశారు, లేకపోతే మార్కెట్ ఏదో డౌన్ అయింది అందుకని నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇట్లా మాట్లాడతాను అనమాట. అంటే ప్రాబ్లం పక్కన వాళ్ళు దోషిస్తారు అనమాట. కానీ చెప్పడం మాత్రం ఎప్పుడు మైక్ దొరికినా కానీ లేకపోతే ఎవరికైనా పక్కన వాళ్ళకి చెప్పినప్పుడు బుద్ధి చెప్పేస్తాం అనమాట. అంటే శివుడు ఆజ్ఞ లేదే చీమైనా కుట్టదు, మనమే శివుళ్ళము మనమే భగవంతులము అని మాట్లాడతాం, కానీ చేసే పనులు మాత్రం సరిగ్గా చేయమన్నమాట. అయితే ఎప్పుడైతే చెయ్యడం కూడా మనం చెప్పేది ఏది ఉంటుందో అదే చెయ్యడం కూడా చేస్తుంటామో అప్పుడు జ్ఞానం వచ్చినట్టు మాస్టర్స్. రియలైజ్ కావడం అనమాట. నేనే భగవంతుణ్ణి, నాలోనే శివుడు ఉన్నాడు, నాలోనే పత్రిసారు ఉన్నాడు అని తెలుసుకోవడమే జ్ఞానం. సో జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన లోపల నుంచి వస్తుంది. మనం ప్రాక్టీస్ చేస్తుంటే ఒక సైకిల్ దొక్కుతున్నాం అనుకోండి, సైకిల్ గురించి ఒక 100 పుస్తకాలు రాయొచ్చు అనమాట. అది బుద్ధి, ఎట్లా బ్యాలెన్స్ చేయాలి ఎట్లా చేయాలి. కానీ జ్ఞానం ఎట్లా వస్తుంది అంటే మనం సైకిల్ ఎట్లా నడుపుతున్నాం అనే దాని మీద మనకు తెలివి ఉంటుంది, ఎట్లా జీవితం ఎట్లా బతకాలి అని తెలివి ఉంటుంది అనమాట. కానీ మనం బతకం అనమాట. అంత తెలివి ఉంటుంది మనకు, ఎట్లా బతకాలి ఎట్లుండాలి అన్ని మాట్లాడుతాం, పక్కన వాళ్ళకి సలహా ఇస్తుంటాం అనమాట. మన దగ్గర రాగానే మాత్రం మనము తప్పడడుగులు వేస్తుంటాం, మన దగ్గర రాగానే మాత్రం మనము మిస్టేక్స్ చేస్తుంటాం. సో ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహాభారతం నుంచి యుధిష్ఠిరుడు అనమాట. యుధిష్ఠిరుడు ఏదైనా చెప్పిన అనుకోండి, ఆ బుక్ లో అది ఉంది ఈ బుక్ లో ఇది ఉంది, ఇట్లా ధర్మంగా ఇట్లుండాలి అని మాట్లాడతాడు అనమాట. కానీ జ్ఞానం ఉండదు. అదే మనము భీష్ముడిని తీసుకున్నాం అనుకోండి, భీష్ముడు కూడా చాలా మాట్లాడతాడు అనమాట. మాట మీద నిలబడాలి, కానీ ఎందుకు నిలబడాలి ఏంది. ఇప్పుడు రాముడిని ఎగ్జాంపుల్ తీసుకొని మనము భీష్ముడు మాట మీద ఇది ఉండాలి అందుకనే భీష్మించుకోవడం అంటారు కదా అని అనుకుంటాడు. కానీ ఆ భీష్మించుకోవడం వల్ల ఎంత ప్రాబ్లం క్రియేట్ అవుతుంది అది తెలియదు అనమాట. అంటే జ్ఞానం లేదు, బుద్ధి ఉంది. బుద్ధి ఎవరో ఇస్తారనమాట, ఇలా ఉండాలి అలా ఉండాలి. కానీ ఏది సరిగ్గా ఉండాలి అనేది కృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకోవాలి. కృష్ణుడు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు? లోపల నుంచి. ఆయన ఎప్పుడు సెల్ఫ్ కనెక్టెడ్ యోగి అనమాట, ఎప్పుడు కనెక్టెడ్ ఉంటాడు. హయ్యర్ మాస్టర్స్ నుంచి లేకపోతే ఆయనే భగవంతుడు కాబట్టి ఎప్పుడు కనెక్ట్ ఉంటాడు. కాబట్టి ఆ జ్ఞానం ఆయన లోపల నుంచి వచ్చింది. జ్ఞానం ఎట్లా వస్తుంది? ధ్యానం ద్వారా వస్తుంది. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? బుద్ధి బుక్ రీడింగ్ ద్వారా వస్తుంది. అంటే మనకు రెండు ఉండాలి, బుద్ధి ఉండాలి జ్ఞానం ఉండాలన్నమాట. పుష్పం పరిమళం, పుష్పం ఉంటుంది పరిమళం లేకపోతే ఏమవుతుంది? అది ఉన్నా లేనట్టే అనిపిస్తుంది. మనకు బుద్ధి ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించలేదనుకోండి, అది ఉన్నా ఒకటే లేనా ఒకటే లేకపోయినా ఒకటే. మన దగ్గర కారు ఉంటుంది, మనం ఉపయోగించలేదనుకోండి
అది ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మనకు ఆస్తులు ఉంటాయి, కోట్ల ఆస్తులు ఉంటాయి అనమాట. మనం ఒక పూరి గుడిసెలో ఉంటాం అనమాట. మీకు ఎందుకు ఇంకా ఆస్తులు, ఏం చేసుకోవడానికి? సో బుద్ధిని మనము మన డే టు డే లైఫ్లో యూజ్ చేసుకోవాలి. అదే జ్ఞానం. మన రోజువారీ దాంట్లో మనం యూజ్ చేసుకోలేదనుకోండి, మన ప్రాబ్లం మనం సాల్వ్ చేసుకోలేదనుకోండి, అంటే జ్ఞానం లేనట్టే. బుద్ధి ఉంటుంది. సో జూదం ఆడాలా వద్దా, యుధిష్ఠిరుడికి ఈ క్వశ్చన్ వచ్చిందనమాట. పెద్దోళ్ళు ఏమంటే అదే వినాలి అని వెళ్ళి జూదం ఆడాడు అనమాట. ఆయనకు తెలుసు అది ఇది తప్పు అని. ఆయన ఆజ్ఞాపించాడు అందుకని నేను చేసిన అంటాడు. అంటే జ్ఞానం లేదు, బుద్ధి ఉంది అంతే. బుక్ రీడింగ్, ఇది తప్పు ఇది కరెక్ట్ అని తెలుసు, అది జూదం ఆడడం తప్పు అని తెలుసు, కానీ అది చేసేసిండు అనమాట. జ్ఞానిలు అట్లా చేయరు, ఎవరి మాట వినరు. ఎప్పుడన్నా ఎక్కడన్నా కృష్ణుడు ఆ బుక్లో అలా ఉంది ఈ బుక్లో ఇలా ఉందని మాట్లాడతాడా? ధర్మం గురించి మాట్లాడతాడా? ఆయన ఎక్కడ ఎలా తీసుకోవాలో ఆయనకు తెలుసు. ఎలా తెలుసు? ఆయన లోపల నుంచి ఇన్నర్ వాయిస్ వస్తుంది, అదే చేస్తాడనమాట. ఆ టైంలో ఎట్లా ఏం చేయాలో ఆయనకు తెలుసు, స్పాంటేనియస్గా ఉంటాడు. సో మనము జ్ఞానులం కావాలి. బుద్ధి అంటే తెలుసుకోవాలి, కానీ జ్ఞానం కావాలి. ఒకరు చెప్తే ఇది కరెక్టా రాంగా తెలుసుకునేంత లెవెల్లో మనం ఉండదు. మనకే సొంతంగా తెలిసి ఉండాలి. పెద్దోళ్ళు చెప్పింది కదా మనం విందాము అంటే యుధిష్ఠిరుడికి ఏమైందో అదే అవుతుంది మనకు కూడా. అంటే పెద్దోళ్ళు అనే కాదు, ఎవరు చెప్పినా కూడా మన సొంత కామన్ సెన్స్ ఉండాలి, ఇంగిత జ్ఞానం ఉండాలి. ప్రతిసారి ఏమంటాడు, నీకు ఇంగిత జ్ఞానం ఉందా అంటాడు. అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎట్లా బిహేవ్ చేయాలి. సో మనం యుధిష్ఠిర్లాగా ఉండద్దు మాస్టర్స్, మనం కృష్ణులాగా ఉండాలి. జ్ఞానం అనేది లోపల నుంచి వస్తుంది, ధ్యానం చేస్తే వస్తుంది, యోగి అయితే వస్తుంది. మీరు ఏం మాట్లాడుతున్నారో అది చెయ్యాలన్నమాట. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, గాంధీ దగ్గరికి ఒకరు వస్తారనమాట. వాళ్ళ పిల్లోడు ఎప్పుడు బెల్లం తింటూ ఉంటాడంట. అయితే ఆయన ఏమంటాడంటే, ఇతనితోని ఈ పిల్లోడితోని బెల్లం మానిపియండి అని అంటాడంట. అప్పుడు గాంధీ ఏమంటాడంటే, ఒక వారం తర్వాత రండి అంటాడు. వారం తర్వాత వచ్చిన తర్వాత గాంధీ ఏం చెప్తాడంటే ఆయనకు, గాంధీజీ, నాన్న బెల్లం తినద్దు నాన్న అంటాడు అనమాట. అంటే ఆ పిల్లోడి తండ్రి ఆశ్చర్యపోతాడు. ఆయన ఏమంటాడంటే, ఈ మాట చెప్పడానికి వారం రోజులు ఎందుకు పట్టింది అంటాడు. అప్పుడు గాంధీజీ ఏమంటాడంటే, నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది, నేను మానేయడానికి ట్రై చేసినట్టు. అంటే ఒకరికి చెప్పే ముందు ఫస్ట్ మనం చేయాలి అనేది గాంధీజీ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. మనం గాంధీజీ దేనికి ఫేమస్? అహింస, నాన్ వైలెన్స్. కానీ మీరు ఆయన బుక్కులు చదివితే, ఆయన ఎక్స్పీరియన్స్ చదివితే, ఆయనకి నాన్ వైలెన్స్ అహింస గురించి ఏం సగమే తెలుసు అనిపిస్తుంది. ఆయన ఏమంటాడంటే, ఎవరన్నా అటాక్ చేస్తే చంపేస్తే చచ్చిపోండి అని మాట్లాడతాడు అనమాట. అంటే ఏంది? సెల్ఫ్ సరెండర్ అయిపోండి. అంటే ఏంది? శరీరానికి అహింస అంటే బయట వాళ్ళని హింసించకుండా ఉండడం కాదు, మనని మనం హింసించకుండా ఉండాలన్నమాట. తనను తాను కూడా హింసించద్దు. సో ఆ జ్ఞానం లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే ధ్యానం లేదు. గాంధీజీ దగ్గర ధ్యానం లేదనమాట. బుద్ధుడి దగ్గర ధ్యానం ఉంది. మరి బుద్ధుడు కూడా నన్ను చంపేయని అంటాడా? అన్నాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అంగుళికమాల అనమాట. అంగుళికమాలుడు ఒక రాక్షసుడు. అతను అడవిలో ఎంతో మందిని చంపేస్తూ ఆ వేలు, అంగుళికం అంటారు అనమాట. అంగుళికం అంటే వేలు,
బొటన వేలు కట్ చేస్తాడు అనమాట. కట్ చేసి మెడల్ వేసుకొని తిరుగుతుంటాడు. అయితే ఆయన గురువు ఏం చెప్తాడంటే, ఇట్లా 100 మంది బొటన వేలు కట్ చేసి నాకు ఇస్తే నేను ఆత్మజ్ఞానం నేర్పిస్తా అంటాడు అనమాట. అప్పటికే 99 అయిపోతుంది. లాస్ట్ ఒకరు ఉంటారు అనమాట. అప్పుడు బుద్ధుడు ఎదురవుతాడు అనమాట. అయితే చాలా పేరు మోసిన రాక్షసుడు అక్కడ ఆ అడవిలో. ఎవడు అడవి జోలికి పోడు అనమాట. అక్కడ ఆ దారిలో పోడు. అయితే అయినా కానీ బుద్ధుడు వెళ్తుంటాడు అనమాట. వెళ్తుంటే అంగుళికమాలి ఎదురవుతాడు. ఆయన ఎదురుగానే ఆయన శిష్యులంతా ఆగిపోతారనమాట. కానీ బుద్ధుడు మాత్రం ముంగడికి వెళ్తూ ఉంటాడు. అయితే అంగుళికమాల అంటాడు, నాన్న ఆగిపో అంటాడు అనమాట. అంటే బుద్ధుడు ఏం చెప్తాడంటే, నేను ఎప్పుడు ఆగిపోయినా, నువ్వే ఇంకా ఆగలేదు అంటాడు అనమాట. అని నడుస్తూనే ఉంటాడు. ఆయనకు అప్పుడు అర్థం కానట్టు ఏం అంటే సరెండర్ అయిపోతాడు అనమాట. అంటే ఆగడం అంటే అక్కడ అర్థం ఏంటి అంటే, ఎవరైనా చెప్పగలరా మాస్టర్స్? నేను ఎప్పుడు ఆగిపోయినా అని చెప్పేసి నడుచుకుంటా వెళ్తూ ఉంటాడు. ఎవరైనా చెప్పగలరా? ఇక ఆగిపోవడం అంటే బుద్ధుడి మీనింగ్ ఏంటి? మనం చాలా మంది మాస్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. ఎవరు మాస్టర్ చెప్పండి. మనసును ఆపేయడం సార్. ఒక్కరు మాట్లాడండి, నాకు ఇద్దరు మాట్లాడడం నాకు అర్థం కాలేదు. చెప్పండి భార్గవి మేడం. మనసును ఆపేయడం సార్. ఎస్, మనసును ఆపేయడం. సో అంటే ఏంది? ఆలోచనలు ఆపేయడం అనమాట. మీరు ఆలోచనలు ఆపిండ్రు అనుకోండి, ఎవడు మిమ్మల్ని ఏం చేయలేడు. మీ వెంట్రుక కూడా ఎవడు పీకలేడు అనమాట. సో అది నాన్ వైలెన్స్ అనమాట. గాంధీజీకి అది తెలియదు. అంటే ఎందుకు? బుక్కిష్ నాలెడ్జ్ అనమాట. అహింస పరమో ధర్మ అని నేర్చుకుంటాం. కానీ మనం హింసించుకోవడం కూడా హింస కిందకే వస్తుంది. మనం బాధ పెట్టడం కూడా హింస కిందకే వస్తుంది. ఎంతో మంది మనం చూస్తుంటాం. మనము మొన్న పెద్ద ఈవెంట్ జరిగింది ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో. దాన్ని ఏమంటాం? ఆ ఈవెంట్ ఏమంటారు? కుంభమేళ జరిగిందనమాట. ఎంతో మంది ఋషులు వచ్చారనమాట. దాంట్లో కొంతమందిని చూసా, చేతులు పైన లేపి వెళ్తున్నారు అనమాట. ఎన్నో సంవత్సరాల నుంచి చేతులు పైన లేపేసి నడుస్తున్నారంట. అంటే శరీరాన్ని ఎంత హింసిస్తున్నారు చూడండి. భగవద్గీతలో వీళ్ళు ఎట్లుంటారంటే, భగవద్గీత ఎప్పుడు చదవలేదు వీళ్ళు. భగవద్గీతలో ఒక శ్లోకంలో ఏముంటదంటే, నిన్ను నువ్వు హింసించుకుంటూ ఏ పని అయితే చేస్తావో దాన్ని తమో గుణం అంటారు. సో తమో గుణంలో ఉంటారు అనమాట. మనం హింసించుకోవడం, పక్కన వాళ్ళని హింసించడము, అలాంటి పూజలు చేసినా, అలాంటి యజ్ఞాలు చేసినా దాని తమో గుణం కిందికి వస్తుంది అని అంటాడు అనమాట. అంటే రజోగుణం కాదు, మనం ఎక్కడికి రావాలా? తమో గుణం, రజోగుణం, సాత్వికం అది కూడా దాటాలన్నమాట. నిర్గుణంలోకి రావాలి. సో మనని మనం హింసించుకోవద్దు. ఇది ఎవరు చెప్తారు? ఒక పత్రిసారే చెప్పగలడు. ఎవరికి అంత సత్యం చెప్పేంత ధైర్యం ఎవరికి ఉంది చెప్పండి. సో అలాంటి మాస్టర్ దగ్గర మనం ఉన్నామంటే మనం ఎంత అదృష్టవంతులు చూడండి. అంటే ఎన్నో వందల జన్మల్లో నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ అంతా ఈ జన్మలో నేర్చేసుకుంటాం మనం. ఎంతో మంది ఒక 100 మాస్టర్స్ దగ్గర నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ ఇప్పుడే పత్రిసారి దగ్గరనే అన్ని నేర్చేసుకుంటాం అన్నమాట. మనం ఎంత అదృష్టవంతులు చూడండి. అంటే భగవద్గీత చదవాల్సిన అవసరం లేదు. ఇంత 100 మందిని ఫాలో అయిపోయి ఎన్ని జన్మలు అయిపోయేదో మనం ఇలాంటి సబ్జెక్ట్స్. అంటే యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ జీవితాన్ని, మన జీవితాన్ని మనమే సృష్టించుకుంటున్నాము, మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము అనేది ఎంత సింపుల్ గా చెప్పారు చూడండి. అట్లా ధ్యానం చేస్తేనే మనకు ఇవి తెలుస్తాయి. బుక్కులు చదివినంత మాత్రాన జ్ఞానం వచ్చినట్టు కాదు. అందుకనే బుద్ధి ప్లస్ జ్ఞానం అంటారు. బుద్ధి ఎందుకు కావాలంటే ఇలాంటి ఒక సబ్జెక్ట్ కూడా ఉందా అని మనం తెలుసుకోవాలన్నమాట. జ్ఞానం ఏంటంటే మనం దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి. గుడ్డిగా మన పిఎస్ఎస్ఎం ఏముంటది, గుడ్డిగా ఏది నమ్మద్దు. ఏది చెప్పినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రల్ బాడీ ఉందని అన్నారు అనుకోండి, నమ్మద్దు. మనం ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి అది ఏముంది, అది నిజమా కాదా. అది నిజమయ్యేంత వరకు లేదు అనద్దు, ఉంది అనద్దు.
సో ఎక్స్పెరిమెంట్ చేయాలి, ఎక్స్పెరిమెంట్ చేస్తూ నేర్చుకోవాలి ఏదైనా. సో అది మనం బేస్ అదే అనమాట. ఏది చెప్పినా కానీ గుడ్డిగా నమ్మద్దు. సో ఈ గుడ్డిగా నమ్మడం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. భీష్ముడు ఉంటాడు, ఎవరు చచ్చిపోయినా పర్లేదు, నేను మాట మీద నిలబడ్డా, నేను నాదే నెగ్గాలి అని మాట్లాడతాడు అనమాట. సో గుడ్డిగా ఫాలో అవుతున్నాడు. ఇది తప్పని ఎవరు చెప్పగలరు? ఒక కృష్ణుడు లాంటి హయ్యర్ మాస్టర్సే చెప్పగలరు అనమాట. ఒకసారి ఏమవుతుందంటే, యుద్ధం జరిగినప్పుడు కర్ణుడు యుధిష్ఠుడిని ఆల్మోస్ట్ చంపే స్థితికి తీసుకొస్తాడు అనమాట. తర్వాత వదిలేస్తాడు. ఆయన శబదం ఏంది? అర్జునుని ఒక్కడనే చంపాలని. సో ఆయన వదిలేసి ఏమంటాడంటే, నువ్వు జూదానికి బానిసవు, నిన్నేంద్ర చంపేది, వెళ్ళిపో అని వదిలేస్తాడు అనమాట. సో వెళ్ళిపోయినప్పుడు ఆయన అప్పటికే బాగా దెబ్బలు తిని ఆయన శిబిరానికి ఆయన వెళ్ళిపోతాడు. తర్వాత అర్జునుడు ఏం చేస్తాడంటే, ఆయన వెతుక్కుంటూ వెళ్తాడు అనమాట. వెతుక్కుంటూ అంటే యుధిష్ఠుడు ఎక్కడ ఉన్నాడు, ఏమైంది అని చెప్పేసి వెతుక్కుంటూ ఆయన శిబిరానికి వస్తాడు అనమాట. వచ్చినప్పుడు యుధిష్ఠుడు ఏమనుకుంటాడంటే, ఆహా అర్జునుడు కర్ణుడిని చంపేసి వస్తున్నాడేమో అనే ఫీలింగ్ లో ఉంటాడు అనమాట. అయితే అర్జునుడు దగ్గరకు వచ్చిన తర్వాత యుధిష్ఠుడు చాలా ఆనందం అనిపిస్తుంది. ఆనందంగా అంటాడు అనమాట, ఆహా నువ్వు కర్ణుడిని చంపేసి నాకు ఆ విషయం చెప్పడానికి నా దగ్గరకు వచ్చినావా అని మాట్లాడుతుంటాడు అనమాట. లేదు అన్న, మీరు ఎలా ఉన్నారు, ఇంత యుద్ధం జరిగింది, మరి ఎలా ఉన్నారో చూడడానికి వచ్చినా అని అంటారు అనమాట. అనగానే చాలా కోపం వస్తుంది అనమాట. అంటే అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే మధ్యలో వదిలేసి నన్ను చూడడానికి వచ్చావా? ఒక్క 1 minute మాస్టర్. ఓకే, సో నా మాట వినబడుతుందా మాస్టర్స్? ఎస్ సార్, వినిపిస్తాం. ఎస్. అయితే చాలా కోపం వస్తుంది అనమాట. కోపం వచ్చి చాలా తిడతాడు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు నపుంసకుడివి, నీకేం చేత కాదు, నీ గాంధీవం కూడా వేస్టే అని బాగా తిట్టేస్తాడు అనమాట. తిట్టేస్తే అర్జునుడికి కోపం వస్తుంది అనమాట. అర్జునుడు ఏం చేస్తాడంటే సైలెంట్ గా కత్తి తీసి వెళ్తూ ఉంటాడు అనమాట. ఎవరిని? యుధిష్ఠిరుని. ఎందుకు? చంపడానికి అనమాట. అయితే కృష్ణుడు డౌట్ వస్తుంది, ఏంది ఇంత సైలెంట్ గా కత్తి తీసి వెళ్తున్నాడు అని చెప్పి ఆపుతాడు అనమాట. ఆపి, అని నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అంటాడు అనమాట. అంటే అర్జునుడు ఏం చెప్తాడంటే, నేను చిన్నప్పుడు ఒక శపథం చేశా. అదేంటి అంటే, ఎవరైతే నా గాంధీవాన్ని ఎక్కిరిస్తారో, అవమానిస్తారో, వాళ్ళు ఎవరైనా కానీ నేను చంపేస్తా అని శపథం తీసుకున్నా అని అంటాడు అనమాట. అంటే చూడండి ఫ్రెండ్స్ ఎట్లుంటారు చూడండి, తప్పు ఉన్నప్పుడు తప్పు అని చెప్తారు. సో కృష్ణుడు ఫ్రెండే కదా అని వదిలేయలే, బాగా తిడతాడు అనమాట. నీ ఎంత మూర్ఖుల్లా బిహేవ్ చేస్తున్నావు, ఎప్పుడో చిన్నప్పుడు నీకు తెలివి లేనప్పుడు, ఊహ లేనప్పుడు ఈ శబదం తీసుకొని ఇప్పుడు మీ అన్ననే చంపడానికి వెళ్తున్నావు, నీకు ఎంత తెలివి ఉంది అని చెప్పేసి కృష్ణుడు ఒక స్టోరీ చెప్తాడు అనమాట. అంటే ఏం చేయాలి, ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి అని. ఒక ఋషి ఉంటాడంట. ఆ ఋషి ఏం చేస్తాడంటే, నేను సత్యమే పలుకుతా అని శబదం తీసుకుంటాడంట అర్జునులా అని. సో ఆయన ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటే ఒకసారి ఏమవుతుందంటే, ఒక దొంగలు అనమాట ఒకరిని తరుముతూ ఉంటారు చంపడానికి. ఆ దొంగలు ఏం చేస్తాడు, ఆయన ఏం చేస్తాడంటే ఈ ఋషి దగ్గర వచ్చి తలదాచుకుంటాడు అనమాట. తలదాచుకొని, ఇట్లా నన్ను చంపడానికి వస్తున్నారు, అందుకని నీ దగ్గరకు వచ్చా, నన్ను రక్షించండి అని చెప్పేసి ఆయన లోపల వెళ్ళి దాచుకుంటాడు అనమాట. అయితే ఈ దొంగలు వస్తారనమాట. ఈ దొంగలు వచ్చేసి, ఎక్కడున్నాడు ఈయన, ఎక్కడున్నాడు అని అడుగుతాడు అనమాట. అంటే ఇక్కడనే ఉన్నాడని చూపిస్తాడు అనమాట, నా ఇంట్లోనే ఉన్నాడని చూపిస్తాడు అనమాట. చూపిస్తే ఆయనను తీసుకొచ్చి చంపేస్తారు. సరే అంతా అయిపోతుంది, ఓకే. తర్వాత ఈ ఋషి కూడా
ఎవరైతే శబదం చేసుకున్నాడో ఆ ఋషి కూడా చనిపోతాడు అనమాట. చనిపోయిన తర్వాత ఆయన నరకానికి వెళ్తాడు అనమాట. ఆయన ఆశ్చర్యపోతాడు, నేను ఎప్పుడు సత్యమే చెప్తాను కదా, ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉంటా కదా, నేను ఎప్పుడు అంత మంచిగా చేస్తుంటా కదా, నేనేం తప్పు చేసినా నరకానికి వచ్చినా అని ఆశ్చర్యపోతాడు అనమాట. సో ఎవరైనా చెప్పగలరా మాస్టర్ ఎందుకు ఎందుకు నరకానికి వెళ్ళిండో? చెప్పండి. శ్రీలత మేడం చెప్పండి. అన్మ్యూట్ చేసుకోగలరా మాస్టర్స్? ఎవరైనా అన్మ్యూట్ చేస్తారా మేడంని? సార్ ఆయన ముని పేరు మాండవ ముని, రైట్? అది చిన్న వయసులో తన తెలియని వయసులో ఆడుకునే వయసులో అది బూగా అంటారు కదా, ఆ బూగకి లైక్ రైట్. ఆ స్టోరీ వేరు, అది ఇది వేరు. మాండవ్యుని కాదు. మళ్ళీ వినండి, క్వశ్చన్ వినండి. ఆయన సత్యమే పలుకుతా అని తపస్సు చేస్తుంటాడు అనమాట. ఆయన శిబిరంలోకి ఒక అతను వస్తాడు, ఆయనని చంపడానికి దొంగలు ఉంటారు అనమాట. అయితే ఆయన వెళ్ళి ఆయన దాచుకుంటాడు. అయితే దొంగలు వస్తారనమాట, వచ్చి అడుగుతారు ఈయనని నేను తరుముకుంటూ వస్తున్నాం, ఎక్కడున్నారు అని. ఈయన ఇక్కడ ఉన్నాడు అని చెప్తాడు. సత్యమే చెప్పాలి కదా, మరి అబద్ధం చెప్పొద్దు కదా. సో సత్యం చెప్తాడు అనమాట. సో ఆ దొంగలు అతన్ని చంపేస్తారు. సో తర్వాత ఏమవుతుందంటే ఈయన నరకానికి వెళ్తాడు అనమాట, ఈయన చనిపోయిన తర్వాత. సో ఎందుకు వెళ్తాడని నేను అడిగిన క్వశ్చన్. దీనికి మాండవ్యునికి సంబంధం లేదు. చెప్పండి, ఇంకెవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఒక వ్యక్తి ప్రాణం పోయింది కదా సార్, కానీ సత్యమే చెప్తున్నారు కదా మేడం. సత్యం చెప్తున్నారు. సత్యం ఇంకొక స్టోరీలో ఇట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది కదా సార్, అక్కడ ఆయన చెప్తారు నేను చూసిన దాన్ని అదేమో చెప్తారు, అది ఆయన నేను నా చెవులు మాట్లాడలేవు, నా కళ్ళు మాట్లాడేదో చెప్తారు ఆయన. అంటే ఒక తెలివిగా చెప్పొచ్చు దాన్ని. అదే సత్యం అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉన్నట్టుగా కాదు, ఆ ప్రాణాన్ని కూడా సేవ్ చేసే విధంగా మనం ఆ సత్యంలో ఉంటూ సేవ్ చేసే విధంగా ఇంకొక మార్గంలో చెప్పొచ్చు. ఎస్ కృష్ణ, ఇది సింపుల్, మనం చెప్తాం కానీ మనం ఆచరించాం అనమాట. ఇప్పుడు కృష్ణుడు అదే చెప్తాడు అనమాట. మీరు చెప్పింది కరెక్ట్ మేడం. సత్యము అంటే ఎదుటి వాళ్ళు నొప్పి పడకూడదు, మనం నొప్పి పడకూడదు. అందరూ సేవ్ అవ్వాలి, వాళ్ళ ప్రాణము సేవ్ అవ్వాలి, మనము రక్షింపబడాలి. ప్రాణహాని లేకుండా అన్ని హ్యాపీగా జరగాలి. అక్కడ ఏమంటాడంటే కృష్ణుడు, నువ్వు సత్యమే చెప్తున్నావు కానీ ధర్మంగా లేవు. అంటే ఒకరికి రక్షించలేనప్పుడు ఆ సత్యం వేస్ట్. సత్యం ఎలా ఉండాలంటే ధర్మాన్ని రక్షించేటట్టు ఉండాలి, ఒకరికి హెల్ప్ చేసేటట్టు ఉండాలి. ధర్మం అంటే పత్రి సార్ మనకు డెఫినేషన్ చెప్పాడు. ఎవరైనా చెప్పగలరా ధర్మం అంటే? ఎవరు చెప్పగలరు? ధర్మం ఎప్పుడు ఎలా ఉండాలి అది తెలుసుకోవడమే ధర్మం, అలా జీవించడమే ధర్మం. ఎవరు చెప్తారు ఎప్పుడు ఎలా ఉండాలి అని? ఎవరు చెప్తారు? అవును సార్, ఇప్పుడు ఈ క్షణంలో మాట్లాడచ్చు లేదా ఈ మాట మాట్లాడితే మాట్లాడచ్చా మాట్లాడకూడదా, ఆ అవేర్నెస్ ఇంపార్టెంట్. మాట్లాడడం వల్ల ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడద్దని ఎవరు చెప్తారు మీకు? ఒక ధ్యాని, ఒక జ్ఞాని. అదే ఎట్లా అవుతారు చెప్పండి. అనిపిస్తూ ఉంటుంది కదా, కరెక్ట్ పాత్ లో ఉంటుంది. వెరీ గుడ్. మన ఇన్స్టిట్యూషన్ ఫాలో కావాలి, మన ఎక్స్పీరియన్స్ ఫాలో కావాలి. బుక్లో ఉన్నది ఎంత ఉన్నా కానీ మనం ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది కామన్ సెన్స్ ఉండాలన్నమాట, ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇది లేనప్పుడే మనకు కష్టాలు వస్తాయి, ఇది లేనప్పుడే మనం అధర్మంలో ఉంటాం అనమాట. ఇప్పుడు యుధిష్ఠుడికి కృష్ణుడికి డిఫరెన్స్ అదే. యుధిష్ఠుడు ఎప్పుడు బుక్కులు ఫాలో అవుతాడు, ఆ బుక్కులో ఏముంది ఇదే ఉంది ఇదే కరెక్ట్ అంటాడు అనమాట. సొంత తెలివి పెట్టాడు అక్కడ. ఇది అరే మనం ఏం చేస్తున్నాం, మనం కరెక్టా రాంగా అని. ఎవడో ఏదో అన్నాడు, మా పెద్దనాన్న మా చిన్ననాన్న అన్నాడు, పెద్దవాళ్ళు చెప్పిందే మనం ఫాలో అవ్వాలి, ఇదే ధర్మం అంటాడు. అక్కడ ఎంత ప్రాబ్లంలో ఇరుక్కుంటున్నాం మనం, ఏం ప్రాబ్లం అవుతుందో తెలియదు అనమాట. ఎందుకు? ఒక బుక్ ఉంది, ఆ బుక్లో ఏదో రూల్ ఉంది, ఆ రూల్ని మనం ఫాలో అయినాం.
అది కాదు, మన సొంతంగా తెలివి పెట్టాలి, సొంతంగా తెలివి పెట్టి మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ కృష్ణుడు కూడా అదే అంటాడు అనమాట, నాన్న నీ సత్యం నీకు ఎవరికైనా ఉపయోగపడినప్పుడు, ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు అది సత్యమే కాదు అంటాడు అనమాట. ఇక్కడ ధర్మం అంటే ఏంటంటే ధ్యారతే ఇతి ధర్మ, అంటే ధ అనే వర్డ్ ధరిత్రి వస్తుంది అనమాట. అంటే మనం చేసే పని ఈ దరిద్రుల్లో ఉండే వాళ్ళందరికీ ఆనందం కలిగించాలి, దాన్ని ధర్మం అంటారు. మనం ఏం చేస్తే అందరికి ఆనందం కలుగుతుందో అదే ధర్మం అని మహాభారతంలో భీష్ముడు చెప్తాడనమాట. మరి అది అంత చెప్పినోడు మళ్ళీ ద్రౌపది వస్త్రాపహరణ జరిగినప్పుడు, లక్కాగ్రహం జరిగినప్పుడు అప్పుడు ఎక్కడ పోతుంది ధర్మం మనకు తెలియదు. అంటే చెప్పడం బాగానే చెప్తాడు కానీ ఇంప్లిమెంట్ చేయలేరు అనమాట. సో ఆ ఇంప్లిమెంట్ ఎవరు చేస్తారో వాళ్ళనే జ్ఞాని అంటారు. సో మీకు ఏముండాలి, మీకు సత్యం ఉండాలి. ఆ సత్యం ఏం చేయాలా, ఈ ఎదుటి వ్యక్తికి హెల్ప్ కావాలన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే ఇంకో ఒక మాస్టర్ ధ్యానం బాగా చేస్తాడు అనమాట. ధ్యానం బాగా చేస్తే థర్డ్ డే అంతా ఓపెన్ అయిపోతుంది అనమాట. అయితే వెళ్ళి ఏం చేస్తాడంటే ఎవరో ఇట్లా ఒకరిని చూసి, అరే నీకు హార్ట్ అటాక్ వచ్చేస్తే నువ్వు చచ్చిపోతావు, నువ్వు ఇంకా ఎట్లా బతుకున్నావు అని మాట్లాడతాడంట. నాకు థర్డ్ డే ఉంది, నాకు ఆ పవర్స్ ఉంది, నేను ఎంతో మొనగాడిని, నేను అది ఉంది, నేను ఇది ఉంది, నువ్వు చచ్చిపోవాల్సింది ఇంకా బతికే ఉన్నావు అంటాడు. ఆ నెక్స్ట్ డేనే చనిపోతాడు ఆయన. ఇది రియల్ ఇన్సిడెంట్ అనమాట, నేను చూసా. సో ఏమైంది, నీకున్న పవరు, నీకున్న సత్యమే మాట్లాడాలి కానీ అక్కడ అవసరం లేదు, ఆ మాట చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఏమైంది, ఒక నష్టం జరిగింది. ఆయన అప్పటి వరకు బాగానే ఉన్నాడు. విచిత్రం ఏంటంటే అప్పటి వరకు బాగానే ఉన్నాడు, ఈ మాటకి ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. అంటే మనం మాట్లాడేది కూడా సత్యమే కానీ ఆ మాట కూడా సమయానుకూలంగా మంచి జరిగేటట్టు, ఎదుటి వ్యక్తికి మంచి జరిగేటట్టు మాట్లాడాలి. నాకు థర్డ్ డే ఉంది, నేను నాకు ఈ టాలెంట్ ఉంది, నువ్వు పోతావు అంటే పోతాడు ఆయన. కాబట్టి మాస్టర్స్, సత్యం ఎలా పలకాలి, ఎలా జీవించాలి అనేదే జ్ఞానం. సత్యం మనకు పక్కన వాళ్ళ దగ్గర నుంచి మన బుక్లు అన్నీ వస్తుంది, కానీ ఎప్పుడు ఎలా మాట్లాడాలి, ఎట్లా చేయాలి అనేది మన ఇన్స్టిట్యూషన్ ద్వారా మనం తెలుసుకోవాలి, ఎక్స్పీరియన్స్ ద్వారానే మనకు వస్తుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మాస్టర్స్. సో ఇక్కడ కృష్ణుడు అదే చెప్తాడు అనమాట. సో కృష్ణుడికి ఇవన్నీ ఎట్లా తెలుస్తుంటే ధ్యానం, మనం కూడా ధ్యానం చేస్తే మనకు కూడా తెలుస్తుంటది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని. బుద్ధిని కూడా దాటాలి, శరీరం, మనసు, బుద్ధి, ఈ మూడోది కూడా దాటాలన్నమాట. అప్పుడే మనము జ్ఞానం వస్తుంది మనకు. అంటే దాన్ని దాటి ఏది అంటే జడ్జి కూడా చేయొద్దు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. మన ఫీలింగ్ మనం ఫాలో అవుతున్నాం అనుకోండి, స్పాంటేనియస్గా ఉంటున్నాం అనుకోండి, స్వధర్మాన్ని మనం పాటిస్తున్నాం అనుకోండి, అప్పుడు మీకు ఏ పాపాలు రావు అని భగవద్గీతలో ఉంటుంది. స్వధర్మమే పాటించాలి, పరధర్మాన్ని పాటించద్దు అని అంటాడు అనమాట. అంటే మన లోపల ఏముందో అదే మనకి ఏం ఫీలింగ్ ఉందో అదే మనం చెయ్యాలి. సో ఆ చెయ్యడమే జ్ఞానము. ఏం చేయాలి ఏం చేయకూడదు అని తెలుసుకోవడమే బుద్ధి. సో ఈ రెండు ఉండాలి. ఇప్పుడు బుద్ధుడికి ఉంది, ఏం చేయాలి ఏం చేయకూడదు. ఏం చెప్పిండు ఆయన, నేను మనసు ఆగిపోయినా, నేను ఆగిపోయినా అన్నాడు. అంటే మనసు ఆగిపోయింది అంటే ఆలోచనలు ఆగిపోయినాయి. ఆలోచనలు ఆగిపోయినప్పుడు ఎవ్వడు మిమ్మల్ని ఏం చేయలేడు. కానీ గాంధీజీకి ఆ జ్ఞానం లేదు, బుక్కులు చదివేసి ఏదో చెప్పేస్తున్నాడు అనమాట. అహింస ఉండాలి, కానీ అహింస ఉండాలంటే మన సొంతంగా కూడా మనం కష్టపెట్టుకోవద్దు కదా. కానీ ఏమంటాడు, మీరు ఎవరైనా చంపేస్తే చనిపోండి అంటారు. సో భగవద్గీత కరెక్ట్ నేర్చుకునే వాళ్ళు అట్లుంటారు. సెల్ఫ్ డిఫెన్స్ ఆల్సో చాలా ఇంపార్టెంట్ మనకు, అది కూడా చాలా ఇంపార్టెంట్. మనకు సెల్ఫ్ డిఫెన్స్ లేకనే మన తక్షశిల కానీ నలంద యూనివర్సిటీ కానీ తగలబడిపోయాయి అనమాట. అంటే ఎవరో వచ్చేట మన జ్ఞానం అంతా పోయింది చూడండి. మనకు ఎంతో అనంతమైన జ్ఞానం ఉండేది, మన సెల్ఫ్ డిఫెన్స్ లేనందువల్ల మనము అహింస అనుకొని కూర్చోవడం వల్ల ఏమవుతుంది అంటే ఎవరు వచ్చి మనల్ని నష్టపరుస్తున్నారు. మన జ్ఞానం పోయింది అనుకోండి, మన హిస్టరీ లేదనుకోండి, మనం ఎదవలమని ఎవరన్నా వచ్చి ఏదన్నా చెప్పేస్తారు, మనం వింటాం. ఇక్కడ ఏమవుతుంది, మనకే నష్టం కలుగుతుంది. సో ఎవరన్నా చెప్పగలరా మహాభారతం యుద్ధం ఎందుకు జరిగిందో?
అంత మనకు గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు ఇక్కడ, అంత చెప్పేస్తారు. చెప్పండి. ధర్మాన్ని రక్షించడం కోసం. ధర్మం అంటే ఇక్కడ ఏం ప్రాబ్లం వచ్చింది మరి? అవును, కౌరవులంతా చాలా అన్యాయంగా అక్రమంగా జీవిస్తూ ఉంటారు. సో అది ప్రజలకంతా ఎంతో ఎఫెక్ట్ కదా సార్. వాళ్ళంతా ఎంతో మంది సఫర్ అవుతూ ఉంటారు దానివల్ల. సో ఓకే అక్కడ ఇంకా ధర్మాన్ని కాపాడాలి కాబట్టి ఆ ధర్మం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం ఓకే పాండవులకి అది ఎంతో నష్టం. ప్లస్ అప్పటికి ఛాన్స్ ఇస్తారు వాళ్ళకి. ఇచ్చినా కూడా వాళ్ళు దిద్దుకోరు. ఆయన చెప్తాడు కదా, మీరు చూస్తే నాకు ధర్మం అంటే ఏంటో తెలుసు, నాకు అధర్మం అంటే ఏంటో తెలుసు, బట్ నాకు ధర్మం చెయ్యాలని లేదు అని డైరెక్ట్ గా ఓకే చెప్తాడు కదా. ఓకే సో మీరు చూస్తే మీరు మీరు పేపర్లో చదివారు, మీరు ఎక్కడన్నా చూసి ఉంటారు ఈ న్యూస్. దుర్యోధనుడికి టెంపుల్ ఉంటుంది. ఎప్పుడన్నా విన్నారా ఇది? ఉత్తరప్రదేశ్లోనే ఎక్కడ నేను చదివాను అనమాట. ఈనాడు పేపర్లో ఎక్కడ లేదు. చదివాను నేను. దుర్యోధనుడికి టెంపుల్ కూడా ఉంది, ఆయనను పూజిస్తారనమాట. అంటే ప్రజలను కష్టపెట్టే వాళ్ళు ఎవరు టెంపుల్ కట్టారు కదా. సో ఈ నరేటివ్ కరెక్ట్ కాదనమాట. మనకు చెప్పేది నరేటివ్ ఎట్లుంటుంది, సినిమాలు చూసినాం అనుకోండి ఇంకో నరేటివ్ ఉంటుంది. ఎవరైనా ఈజీ నరేటివ్ ఇది చెప్పేస్తారు. యుద్ధం ఎందుకు జరిగింది అంటే మనం జ్ఞానులం కాబట్టి మనం ఇంత ధర్మం అని మాట్లాడుతున్నాం, కానీ ఇంకోటి ఉంటుంది అనమాట. ఎవరు చెప్తారు అది? చాలా తెలివైన వాళ్ళుగా చెప్తుంటారు. యుద్ధం ఎందుకు జరిగింది అంటే భూమి కోసం జరిగింది అంటారు. లేకపోతే అంటే ఆస్తులు నాకు పంచలేదు అందుకని యుద్ధం జరిగింది అంటారు. లేకపోతే ఇంకోటి కూడా అంటారు. ఎవరైనా చెప్పగలరా? ప్రతీకారాలు తీర్చుకోవడం కోసం కూడా జరుగుతుంది. మళ్ళీ చెప్పండి మేడం, కట్ అయింది. పగ ప్రతీకారాలు తీర్చుకోవడం కోసం ద్రౌపదికి అవమానం జరిగింది అని అంటారు, కానీ ఇవన్నీ రాంగ్. ధర్మము కానీ మేడం చెప్పండి, శ్రీలత మేడం చెప్పండి. భీష్మ పితామహ ఓత్ తీసుకున్నారు కదా సార్. లైక్ నేను ధర్మం వైపే నిల్చొని ఉంటాను. సో అది ఎవరైతే పీఠాధిపతులు ఉంటారో వాళ్ళకే నేను ఐ సపోర్ట్ దెమ్. సో తను అలా ఉన్నందుకు ఇట్ అక్కర్స్ లైక్ యుద్ధం. అదర్వైజ్ అతని దగ్గర అంత పవర్ ఉంది కదా అక్కడ ఆపడానికి, ఆపలేదు కాబట్టి అయ్యింది. కాబట్టి అయ్యింది. కానీ పాండవులు యుద్ధం చేయాల్సిన అవసరం ఏముంది అంటే మనకు సినిమాల్లో అంటే నేను విన్నది కూడా, నేను చూసిన సినిమాల్లో నాకు తెలిసిన జ్ఞానం అట్లనే ఉండే అనమాట. ఎప్పటి వరకు నేను సెల్ఫ్గా అనలైజ్ చేసేంత వరకు. సినిమాలు చూసి నేను ఏమనుకునేవాడిని, భూమి కోసం యుద్ధం జరిగింది. ఏమంటాడు దుర్యోధనుడు, ఏమంటాడు, నేను సూది అంత ప్లేస్ కూడా ఇయ్య అంటాడు. సో దానికి యుద్ధం అయింది అనుకుంటారు. ఇంకొద్దిగా డీప్గా వెళ్తే ఏమనుకుంటాం, ద్రౌపదికి అవమానం జరిగింది అందుకనే యుద్ధం జరిగింది అంటాం. కానీ కృష్ణుడు దాన్ని ఏది కూడా రానిలేదు. ధర్మం గురించే ఎవరు ఎంత రెచ్చగొట్టినా, ద్రౌపది కూడా అంటది అనమాట, నాడు యుద్ధం చేద్దాము అని రెచ్చగొడుతుంటది అనమాట. తిడతాడు, ద్రౌపదిని కూడా తిడతాడు. నీకు అసలు నీ ఒక్కడి కోసం మేము ఇంతమంది యుద్ధం చేయాలా, దీనికోసం కాదని ద్రౌపదిని కూడా తిడతాడు అనమాట. సో అర్జునుడు కూడా కోపం వస్తుంటది, చంపేయాలా, యుద్ధం చేయాలని. నాన్న ఆగు, మనం ధర్మం కోసమే అని. అక్కడ ఏంటి అంటే మనము సెల్ఫ్ డిఫెన్స్. మీరు చూడండి, మీరు స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసి చూడండి. లక్కాగ్రహం దహనం చేస్తాడు అనమాట. అంటే వీళ్ళని చంపేయడానికి ట్రై చేస్తాడు. వీళ్ళకు సగం భూమి వచ్చినప్పుడు కూడా అర్జునుడికి ఈ పంచపాండవులకు ఇంద్రప్రస్థానం వస్తుంది, ఖాండవ ప్రస్థానం వస్తుంది. దాన్ని ఇంద్రప్రస్థానంగా చేసేస్తారు అనమాట. అంత అద్భుతంగా చేసేస్తారు. అయితే వాళ్ళందరినీ అది మొత్తం తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ప్రశాంతంగా ఉన్నారా లేదు, వీళ్ళని చంపాలి. ఇదే గోల్ అనమాట దుర్యోధనుడికి. అక్కడ జరిగేది ఏంటి అంటే వాళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ కోసం అక్కడ యుద్ధం జరిగింది. ఒకటి ధర్మం,
ధర్మం అంటే మనం సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేసుకోవాలి. అంటే ఇట్లా వదిలేసినాం అనుకోండి, మళ్ళీ వస్తారు. మనము అహింస పరమో ధర్మ అంటాం. కానీ ఎప్పటి వరకు అంటే మనని అటాక్ చేయనంత వరకు అహింసనే కరెక్ట్. కానీ మనని ఎవరైనా అటాక్ చేస్తారు అనుకోండి, సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేసుకోవాలి. అది అక్కడ నేర్పిస్తారు అనమాట. అంతేగాని ద్రౌపదికి అంటే వాళ్ళకు ఉంటది వేరే రకంగా చూస్తే ప్రతి ఒక్కరికి లోపల పగ ప్రతీకారాలు ఉంటాయి. కానీ కృష్ణుడు ఆపేస్తాడు అనమాట. సో ధర్మాన్ని నిలబెట్టాలి అంటే అలాంటి రాజు ఎవడైతే సొంత వదినని రెస్పెక్ట్ లేకుండా చేస్తుంటాడో అలాంటి రాజు మనకు అవసరం లేదు అనేది నేర్పించడానికి. సో కానీ మనం ఏం చేస్తామంటే అలాంటి రాజునే మనం ఎన్నుకుంటాం అనమాట. ఓట్లేస్తాము, ఎవడైతే అధర్మం చేస్తాడో వానికే ఓట్లేస్తాం. ఎందుకంటే వీడు నా కులము, నా మతము, ఇట్లా మాట్లాడుకుంటా. ఎవడు కరెక్ట్ ఎవడు రాంగ్ అని మనం చూడం. సో బుద్ధి ఏం చెప్తుంది అంటే ఒక బుక్కిష్ నాలెడ్జ్ ఉంటుంది, ఇది ఇట్లనే జరుగుతుంది. కానీ జ్ఞాని ఏం చేస్తాడంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్, ఏది ఏ టైంలో ఎలా చేయాలి అనేది నేర్చుకుంటాడు అని తెలుసుకుంటాడు ఎక్స్పీరియన్స్ ద్వారా. సో ఇవంతా మనం కృష్ణుడి దగ్గర నుంచి, భగవద్గీత దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. సో అప్పుడే ఏమవుతుందంటే బుద్ధి పుష్పం అయితే జ్ఞానం పరిమళం అంటే పరిమళిస్తుంది అనమాట. మన దగ్గర మనం పుష్పం అంటే మన దగ్గర బుద్ధి ఉంటుంది, దాన్ని ఎలా యూటిలైజ్ చేస్తామో అప్పుడే పరిమళిస్తుంది. అంటే అట్లా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో బుద్ధి ఉండాలి అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకోవాలి. కానీ ఏది చేయాలి ఏది చేయకూడదు అనేది మన ఎక్స్పీరియన్స్ ద్వారానే వస్తుంది. సో అది మాస్టర్స్ ఈరోజు మనం మాట్లాడతాం బుద్ధి ఉందా అని మాట్లాడతాం, కానీ జ్ఞానం ఉందా అనం. ఎందుకు? వాడి జ్ఞానం ఉంటే వాడు ఏం చేస్తాడు, ఏది కరెక్ట్ ఏది రాంగో వాడికి తెలుసు. కానీ బుద్ధి ఉన్న వాళ్ళకి బుద్ధి ఉందా అని మాట్లాడతాం. బుద్ధి ఉన్నా కానీ చేయని వాళ్ళు ఉంటారు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని చేయని వాళ్ళు ఉంటారు అనమాట. బుద్ధి ఉండడము అంటే ఒక స్టూడెంట్ అనమాట. జ్ఞానం ఉండడం అంటే ఒక లెక్చర్, ఒక ఎక్స్పర్ట్ పర్సన్ ఒక దానిపైన. అంటే వాడు ఏం చేస్తే ఎట్లయితుంది. ఒక బండి ఉందనుకోండి, ఇందాక నేను ఒక ఎక్స్ప్లెయిన్ చేశాను, సైకిల్ తొక్కడం ఇలా తొక్కాలి అలా తొక్కాలి అనేది బుక్లో చదివినంత మాత్రాన వాడికి జ్ఞానం వచ్చినట్టు కాదు. బుద్ధి ఉంటుంది, ఎలా నడపాలి అని మాట్లాడేస్తుంటాడు. కానీ జ్ఞానం ఏం చేస్తాడు, అది సైకిల్ తొక్కుతాడు అనమాట. అది నేర్చుకుంటాడు, అది తెలుసుకుంటాడు, ఎట్లా తొక్కాలని తెలుసుకుంటాడు. అట్లనే లైఫ్లో మనం ఎట్లా బతకాలి అనేది నేర్చుకున్నోడే జ్ఞాని అనమాట. చెప్పేటోడు అంతా బుద్ధి ఉన్నోళ్ళు. అందుకని బుద్ధి చెప్తాం కానీ జ్ఞానం చెప్పాం. జ్ఞానం ఎందుకు చెప్పాము, అది లోపల నుంచి రావాలా, ఎవరికి వాళ్ళకి రావాలా. ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని మనం చెప్తాం, కానీ వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే వాళ్ళ లోపల నుంచి రావాలి జ్ఞానము. స్పాంటేనియస్ ఇన్నర్ ఫీలింగ్ మేడం అన్నారు జయ మేడం. ఆ లోపల ఉన్న ఫీలింగ్ దాన్ని మనం అది కరెక్ట్ చెప్తుంది అనమాట. సో అది జ్ఞానం ఎక్కడొస్తుంది, ఆత్మ జ్ఞానం ఆత్మ లోపల నుంచి వస్తుంది. బుద్ధి ఎక్కడి నుంచి వస్తుంది, బయట నుంచి వస్తుంది. సో శరీరం మన పంచభూతాల నుంచి వస్తుంది అంటారు, లేకపోతే అమ్మ నాన్నల నుంచి వస్తుంది అంటారు. మనసు మన చుట్టుపక్కల నుంచి వస్తుంది. మనం ఏమేమి చూస్తుంటాం, ఏమేమి చుట్టుపక్కల చూస్తుంటామో అవన్నీ మన ఆలోచనలు, ఇవన్నీ కలెక్షన్స్ ఆఫ్ అన్నీ వస్తుంది అనమాట. బుద్ధి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది అందరి దగ్గర నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం. కానీ జ్ఞానం వస్తేనే వాడు జ్ఞాని అంటాం, వాడినే యోగి అంటాం అనమాట. మనం అందరం యోగి కావాలి అంటే ఉన్న దాన్ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ధ్యానం చేసినంత మాత్రం నాకు జ్ఞాని కాదు. జ్ఞాని కావాలని కోరిక ఉండాలన్నమాట, సత్యంలో ఉండాలని కోరిక ఉండాలి, ధర్మాన్ని నిలబెట్టాలి అంటే అందరికి మంచి చేయాలి అనేది ఎప్పుడైతే కోరిక ఉంటుందో వాడే జ్ఞాని అవుతాడు. ఎప్పుడైతే జ్ఞానం పంచుతూ ఉంటామో అప్పుడే మనకి ఇంకా పెరుగుతుంది అనమాట. ఎవడైతే పంచడో, ఎవడైతే వాడి దగ్గరనే పెట్టుకుంటాడో వాడు ఎప్పటికీ అంతే ఉంటాడు. సో మాస్టర్స్ బుద్ధి మన బయట నుంచి వస్తుంది, జ్ఞానం మన లోపల నుంచి వస్తుంది. కానీ మనం తెలుసుకున్నది ఇతరులకు చెప్తూ ఉన్న కొద్దీ మన జ్ఞానం కూడా పెరుగుతుంది, మన అవేర్నెస్ కూడా పెరుగుతుంది. సో ఏదైనా కానీ మనం చెప్తుంటేనే ఏదైనా వస్తుంది. విల్ పవర్ గురించి మనం చాలా మాట్లాడుతూ ఉంటాం. మనం అనుకుంటే అది జరిగిపోతుంది, మనం ఇది అనుకుంటే ఇది జరిగిపోతుంది అని. కానీ వాళ్ళ లైఫ్లో అన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి. ఎందుకున్నాయి అని వాళ్ళు క్వశ్చన్ వేసుకోరు అనమాట.
అదే మనము చెప్పడం స్టార్ట్ చేసినాం అనుకోండి, సబ్జెక్ట్ చెప్పడం, విల్ పవర్ గురించి సబ్జెక్ట్ చెప్పడం అందరికి స్టార్ట్ చేసినాం అనుకోండి, మన లోపల క్వశ్చన్ వస్తుంది అనమాట. అరే నువ్వు అందరికి చెప్తున్నావు, నీ లైఫ్లో ఎందుకు ఎట్లుంది అని మన ఇన్నర్ వాయిస్ ఒకటి చెప్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, అందరు చెప్పడం వదిలేస్తాం, మన లైఫ్ని మనం కరెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తాం. కాబట్టి మెడిటేషన్ క్లాసెస్ కానీ జ్ఞానం చెప్పడం వేరేల కోసం కాదు, మన కోసము. అంటే మనకు దాని మీద ఎక్స్పర్ట్ కావాలనుకోండి, మనం చెప్పడం నేర్చుకోవాలి. చెప్తూ ఉంటే ఏమవుతుందంటే మన సబ్ కాన్షియస్ మైండ్ ట్యూన్ అవుతుంది అనమాట. దాన్ని మనము ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం, మనం ప్రోగ్రామింగ్ రాస్తుంటాం, నేను అనుకున్నది సాధిస్తాము, మనకి ఏం తక్కువ లేదు, అట్లా మాట్లాడుతూ మన లైఫ్లో ఉండే ప్రాబ్లమ్ కూడా మనం సాల్వ్ చేస్తాం. అందుకనే ఏమంటారు, ధ్యాన ప్రచారం చేయాలి. ధ్యాన ప్రచారం చేస్తేనే కర్మలు తొందరగా తొలుగుతాయి అని అంటాడు. ప్రతిసారి ఏమంటాడు, ఇండైరెక్ట్ అంటాడు. కానీ ఇంకో రకంగా నేను చెప్పాలంటే, మీరు చెప్తున్నా కొద్దీ, జ్ఞానం పంచుతున్నా కొద్దీ, సెల్ఫ్ అవేర్నెస్ గురించి చెప్తున్నా కొద్దీ, మన ఆలోచనలు, మన వాస్తవాలను మనమే సృష్టిస్తామని రోజు చెప్తున్నా కొద్దీ ఏమవుతుందంటే మన జీవితాన్ని కూడా మనము అద్భుతంగా మలుచుకుంటాం. సో మాస్టర్స్, ఏదున్నా కానీ పంచడం నేర్చుకోవాలి. సో మనకు 10 వరకే టైం ఇచ్చారు, ఒక 10 మినిట్స్ ఎక్కువ చెప్పాను. మేడం ఓకేనా మేడం? ఓకే. సో మనం క్లోజ్ చేద్దామా, అంటే లేట్ అయిందంటారా? పర్లేదు సార్, క్లోజ్ చేద్దాం. ఓకే మేడం. సో ఇది మాస్టర్స్, బుద్ధి ఉండాలా, బుద్ధిని ఎలా యూజ్ చేసుకోవాలనే జ్ఞానం కూడా ఉండాలి, పుష్పం ఉండాలి, పరిమళం కూడా ఉండాలి. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మనం మాట్లాడదాము. ఓకే ఫ్రెండ్స్, ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయొచ్చు, సార్ని అడగచ్చు. చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్, మనకు ఏ డౌట్ లేదు. చాలా అద్భుతంగా చెప్పారు సార్. సత్యము ధర్మం అనేది అది ఎవరి ఇన్నర్ వాయిస్ అని బట్టి వాళ్ళకి ఉంటుంది కదా సార్. ధర్మం అనేది దేశకాల పరిస్థితులను బట్టి కూడా మారుతూ ఉంటుంది. ఇక సత్యంలో జీవించడం అంటే కూడా మీరు చెప్పినట్లుగా స్పాంటేనియస్ గా అది మన లోపల నుంచే వస్తుంది ఆ జ్ఞానము అనేది. అంటే నా సత్యంలో జీవించడం వేరే ఉంటుంది, మీ ఇన్నర్ వాయిసే మీకు తగినట్లుగా మీరు ఉండొచ్చు కదా సార్, మీ ప్రణాళిక ప్రకారం మీది ఉండొచ్చు. ధర్మము మారదు మేడం, అది మనం కరెక్ట్ గా అర్థం చేసుకోలేదు. ధర్మం ఎప్పుడు మారదు అనమాట. ధర్మం ఎప్పుడు ఒకటే, మనం చేసేది మంచి పనే ఉండాలి. ఇంతకుముందు నేను డెఫినేషన్ చెప్పాను, ధారతే ఇది ధర్మ అంటే ఏ పని చేస్తే అందరికీ ఆనందం కలుగుతుందో ఆ పని చేయడాన్ని ధర్మం అంటారు అనమాట. అప్పుడు ఏ కాలంలో ఉన్నా, ఏ ప్లేస్లో ఉన్నా కూడా మనం మంచిగా చేస్తాం కదా. సో ధర్మం మారదు, చేసే పద్ధతి మారుతుంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసే పద్ధతి మారుతుంది అనమాట. అది ఎట్లన్నా మారచ్చు. ఒక రాక్షసుడు ఉన్నాడు, వాడిని చంపడం అహింసనే, కానీ ఒక్కడిని చంపేస్తే 1,00,000 మంది బతుకుతున్నారు అనుకోండి, చంపడంలో తప్పు లేదనమాట. సో అది ధర్మము, అది చెప్తున్నాను, అక్కడ అది నేర్చుకోవాలి. సో అక్కడ మనకు తప్పు అనిపిస్తుంది, కరోనా టైంలో బయటకు రాదురా 4 తంతం అనమాట, అది మనకు తప్పు అనిపిస్తుంది. ఒక 100 సంవత్సరాల తర్వాత ఆ వీడియో చూసినాం అనుకోండి, ఏంది గవర్నమెంట్ ఇట్లుంది, ఇంత తెలియలేని లెక్కలు చేసినా అనుకుంటాం, కానీ ఆ సిచ్యువేషన్లో అది కరెక్ట్ అనమాట. సో ఏ పని చేస్తే మనుషులకు ఆనందం కలుగుతుందో, హ్యాపీగా ఉంటారో అది ధర్మం అనమాట. సో ఆ సిచ్యువేషన్లో అది చేయడం అది కరెక్ట్. సో ధర్మం మారదు, చేసే పద్ధతి మారుతుంది. బాగుంది సార్, అద్భుతంగా ఉంది సార్ మీరు వివరించింది కూడా. తర్వాత నేను ఒక చోట చదివాను సార్, నవవిధ ధర్మాల్లో ఎక్కడో ఆత్మరక్షణ కోసమే యుద్ధం జరిగింది అని. అదే స్వధర్మం, అది ఆత్మరక్షణ కోసమే మహాభారతంలో కౌరవుల్ని చంపాల్సి వచ్చింది. అది ఇప్పుడు గుర్తొచ్చింది సార్. అంటే నేను నా రీసెర్చ్ అనమాట, అంటే నా లోపల నుంచి వచ్చిన ఇది, నేను ఎక్కడ వినలేదు, నేనే ఆ క్వశ్చన్లు వేసుకుంటున్నాను. నిజంగా దుర్యోధనుడు మంచోడు అయితే ఆయన గుడిలు ఎందుకు కట్టిండ్రు అని ఇట్లా క్వశ్చన్స్ వచ్చాయి. నేను కొన్ని సీరియల్ చూసినప్పుడు స్టార్టింగ్లో దుర్యోధనుడు సెకండ్ రాజు ఉంటాడు అనమాట, అంటే కోశాధికారి అంటారు కదా, అట్లుండేవాడు. యుధిష్ఠిరుడు రాజు ఉండేవాడు అనమాట. అంటే లక్కగ్రహం అయిన తర్వాత ఆయన రిటర్న్ వచ్చినప్పుడు ఆయన రాజు చేస్తారనమాట. రిటర్న్ వచ్చినప్పుడు కదా, ఆయనకు ముందే, లక్కగ్రహం ముందే ఆయన రాజు చేస్తాడనమాట. ఈయన కోశాధికారి ఉంటాడు యుధిష్ఠిరుడు, దుర్యోధనుడు. అయితే ఆయన డబ్బులు ఇష్టం ఉన్నట్టు పంచుతూ ఉంటాడు అనమాట.
నేను కాదు కదా రాజు అని పంచుతుంటాడు. అంటే మంచి చేస్తున్నట్టే కదా, ప్రజలకు మంచి చేస్తున్నట్టే కదా. అప్పుడు ప్రజలు ఈయనకు మంచోడు అనే పేరు వస్తుంది. సో నాకు ఇవన్నీ క్వశ్చన్లు వేస్తుంటే నాకు ఆన్సర్ రావట్లేదు. అంటే దుర్యోధనుడు చెడు ఎట్లా చేస్తాడు ప్రజలకు అని ఇట్లా నేను క్వశ్చన్ వేసుకుంటే నాకు ఆ టాలీ కావట్లేదు అనమాట ఆన్సర్. ఏదైతే మేడం చెప్పిందో జయసుధ మేడం, నాకు కూడా అదే ఆన్సర్ ఉండేది. అట్లా అనలైజ్ చేస్తూ ఉంటే నాకు ఈ ఆన్సర్ వచ్చింది అనమాట. అంటే సెల్ఫ్ డిఫెన్స్. అంటే మనం ఏడకపోయినా కానీ వాడు మన ఎంట పడతాడే, మనం చంపడానికి చూస్తాడే, అట్లాంటి వాడు ఉంటే ఏంది లేకపోతే ఏంది. కానీ కృష్ణుడు పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి రాజు ఉండద్దు. అర్జునుడు వీళ్ళు యుద్ధం ఎందుకు చేస్తారంటే సెల్ఫ్ డిఫెన్స్, కానీ కృష్ణుడు యుద్ధం ఎందుకు చేపించాడంటే ఇలాంటి రాజు ఉండద్దు. ఒక రాజు ఒక 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 స్త్రీకి అవమానించాడంటే అలాంటి రాజు ఏమైనా చేయగలడు, ఎవరినైనా చంపేయగలడు. ఇలాంటి రాజు దాని మీద సింహాసనంలో ఉండద్దు అనేది కృష్ణుడి యొక్క ఉద్దేశం. సో ఇట్లా నేను చేస్తుంటే నాకు ఇట్లా ఆన్సర్స్ వచ్చాయన్నమాట. శివాజీ మేడం. దానికే చెప్తూ ఉంటారు కదా సార్ మాస్టర్లు అంతా కూడా 360 degrees యాంగిల్లో ఆలోచించాలి, ప్రతి ఒక్క దాన్ని విశ్లేషణ చెయ్యాలి, అప్పుడే ఆ సత్యం పరిపూర్ణంగా అవగాహనలోకి వస్తుంది అని చెప్తారు కదా. మీ వివరణ కూడా బాగుంది సార్. ధర్మం గురించి, సత్యం గురించి, బుద్ధి, జ్ఞానం గురించి. జ్ఞానం అనేది ఆత్మ లోపల నుంచే వస్తుంది. బుద్ధి అనేది పుస్తక జ్ఞానము, పైకి వచ్చే ప్రాపంచిక జ్ఞానం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా డౌట్స్ ఉంటే శ్రీలత మేడం హ్యాండ్ రైజ్ చేశారు. మేడం మాట్లాడండి మేడం. ఓకే మేడం మ్యూట్లో ఉన్నారు. మేడం మాట్లాడండి. I didn't raise my hand. ఓకే. చాలా నిజంగా మేడం చాలా బాగుంది మేడం. ఎక్స్ప్లెనేషన్స్ కానీ, ఎగ్జాంపుల్స్, స్టోరీస్ ఆల్ ఓవర్ 360 degrees లో చాలా బాగా కవర్ చేశారు సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. అండ్ ఈ ఛానల్ కూడా రన్ చేసేటోళ్ళు బిహైండ్ ముంగట తెర వెనకాల కూడా బాగా చేసి కంటెంట్ అన్ని కలెక్ట్ చేసి బాగా చెప్పిస్తున్నారు. సో అందరికీ థ్యాంక్ యూ. ఈ జ్ఞానాన్ని అందరికి వెళ్ళేటట్టుగా యూట్యూబ్ లో రికార్డ్ చేసి మరి చేస్తున్న ఈ టెక్నికల్ టీమ్ కి కూడా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. దీపక్ సార్ చాలా చక్కగా వివరించారు మీరు. ఇంకా అక్కడ చూడండి, సత్యం అన్నప్పుడు అక్కడ పాముకి కూడా దాన్ని రాళ్ళతో కొడుతున్నప్పుడు అది కామ్గా ఉండిపోతుంది. అప్పుడు మళ్ళీ చెప్తా ఉంటాను, నిన్ను రక్షించుకోవడానికి కోసము బుసలనే కొట్టాలి, కానీ ఆ విధంగా ఉండిపోతే వాళ్ళు చంపేశారు. కాబట్టి ఆపద్ధర్మంలో అప్పుడు ఏదో విధంగా తెలియజేయాలి అన్నమాట. మీరు అన్నట్టు ఆ స్టోరీ చెప్పినప్పుడు అది గుర్తొచ్చింది. ఇంకా థ్యాంక్ యూ సార్, చాలా చక్కగా వివరించారు. ఎక్స్ప్లెనేషన్ బాగుంది. అన్ని ఎగ్జాంపుల్స్. మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫ్రెండ్స్ ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. ప్రతిభ గారు, భార్గవి గారు, వెంకటలక్ష్మి, ప్రహ్లాద గారు, అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నాను. సార్ చాలా చక్కగా చెప్పారు సార్. నమస్తే సార్, నా పేరు భార్గవి. చాలా అద్భుతంగా చెప్పారు సార్. అంటే అంటే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుందా లేదా అని ప్రశ్నల రూపంలో మమ్మల్ని ప్రశ్నించి, అంటే అది మేమేం నేర్చుకున్నాం అంటే మీరు చెప్పిన దాంట్లో మాకేం అర్థమైంది అది చెప్పడం చాలా గ్రేట్ సార్. మీరు అడగడం అంటే మాకు తోచింది మేము చెప్పడం, దాన్ని మీరు సరి చేయడం చాలా అద్భుతం సార్. చాలా బాగుంది. అంటే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని మనం ఆచరించి దాన్ని ముందుకెళ్ళినప్పుడే మనం ఆధ్యాత్మికంగా మనం ఎదగలుగుతాం అనేది చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా జూమ్ కి రావాలి, మీ నుండి మేము చాలా జ్ఞానాన్ని తీసుకోవాలి సార్.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు నేను చెప్పాను 97లో క్లాసులు వినేటప్పుడు మేము భయంగా ఉండేవాళ్ళం అనమాట. వెనకాల కూర్చునే వాళ్ళం. ఏదైనా డౌట్ అడిగిన అనుకోండి, పత్రి సార్ అంటే పాపం మంచిగా చెప్తాడు, కానీ కొంతమంది మాస్టర్స్, నాకు గుర్తులేరు ఆ మాస్టర్స్, కానీ వాళ్ళు ఏమంటారంటే ఏదైనా క్వశ్చన్ ఇస్తే షటప్ చెప్పి నేను అని అంటారు అనమాట. మాకు భయం వేసేది అప్పుడు క్వశ్చన్ ఇస్తుంటే. నేను ఇట్లా ఉండద్దు అనే ఫీలింగ్ వచ్చేది అనమాట. అందుకనే నేను ఏ క్లాస్ అయినా కానీ అందరిని అడుగుతుంటా, డౌట్స్ ఉన్నాయా, డౌట్స్ ఉంటే క్లారిటీ ఇస్తా అన్నట్టు అనమాట. ఎందుకంటే క్లారిటీ ఎవరు ఇస్తారంటే దాని మీద ఆచరించేటోడే క్లారిటీ ఇస్తాడు. ఇప్పుడు గాంధీజీ ఉన్నాడు, ఆయన ఆచరించిన తర్వాత చెప్పాడు అనమాట, నాన్న తినొద్దు, బెల్లం తినొద్దు అని. అప్పుడు ఆయన క్వశ్చన్ వేసిన అనుకోండి ఆన్సర్ చెప్తాడు, ఎందుకంటే ఆల్రెడీ చేసేసాడు కాబట్టి, ఎక్స్పర్ట్ అయిపోయాడు. అట్లా నేను ఏదైనా సబ్జెక్ట్ నాకు తెలిస్తేనే చెప్తా, బుక్ లో ఉన్న చెప్పాను అనమాట. అంటే బుక్ లో ఉన్న చాలా ఉంటది, నా సొంతంగా ఎక్స్పీరియన్స్ అయినప్పుడే చెప్తా అనమాట. అందుకని నేను డౌట్స్ అడుగుతా, డౌట్స్ అడిగినప్పుడు ఇంకా క్లారిటీగా చెప్తా అనమాట, ఇంకా డీప్ గా వెళ్తా అనమాట. అట్లా ఎస్ సార్, అదే కరెక్ట్ సార్. మనం అంటే మనలోకి మనం ప్రయాణం చేసి మనం తెలుసుకున్నదే అదే సత్యం కదా సార్. మనం బయట విన్న జ్ఞానం కంటే మనం దాన్ని ఆచరించి తెలుసుకున్నదే దాని నుండి అసలైన సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ జయసుధ మేడం. ఇది కూడా Thank you, కరెక్టే madam. కదా సార్. అదే ఏంటంటే భీష్ముడు అధర్మంగా ప్రవర్తిస్తుంటాడు దుర్యోధన దగ్గర ఉండబట్టి, కానీ లాస్ట్ కి అంపశయం మీద ఉన్నప్పుడు ఆ లాస్ట్ బొట్టు పోయే వరకు కూడా ఉంటాడు. ఎందుకంటే అధర్మమైనటువంటి ఆ బొట్టు అంతా పోయిన తర్వాతనే ఆయన ప్రాణాలు వదులుతారని చెప్తారు. అవును, అందుకని గుడ్డిగా ఫాలో కాదనమాట. అంటే నాకేమనిపిస్తుంది అంటే ఇవన్నీ చూసి, ఇప్పుడు రాముడు ఉన్నాడు, ఆయన నేను పెళ్లి చేసుకొని అంటాడు, ఇంకో పెళ్లి చేసుకొని నాకు ఒకటే వైఫ్ అంటాడు, నేను మాట మీద నిలబడతా అంటాడు. రాముడి యొక్క జ్ఞానం వేరు, భీష్ముడి యొక్క జ్ఞానం వేరు. రాముడు ఒక ఆత్మజ్ఞాని కాబట్టి ఆయన చెప్పింది ఆయన ఎట్లా వినాలో ఎట్లా చేయాలో తెలుసు. భీష్ముడు ఆత్మజ్ఞాని కాదు, ఆయనది కూడా బుక్కిష్ నాలెడ్జే. అందుకనే ఆ కష్టాలు వచ్చినాయి అనమాట. అంటే పక్కనోడు చచ్చిపోయినా పర్లేదు, నా మాట మాత్రం నెగ్గాలి, ఇది అధర్మం అని ఆయన తెలుసుకోలేదు అప్పుడు. ఎంతసేపు నా మాటనే నెగ్గాలి, నేను చెప్పిందే వినాలి, ఇట్లుంటది తప్ప. అరే పాపం అక్కడ జరుగుతుంది, ఒక అన్యాయం జరుగుతుంది, ఆపాలి, యుద్ధం చేయాలి, ఏం లేదనమాట. సో అది ఎప్పుడు తెలుసుకుంటాడు, చనిపోయే ముందు తెలుసుకుంటాడు. అది కూడా కృష్ణుడి ద్వారా. పెద్ద ఆయన ఉండి కూడా ద్రౌపది వస్త్రాపహరణ దగ్గర అతను మాట్లాడలేదు, అసలు ఏమి చెప్పలేదు. అదే అధర్మం. ఎప్పుడు రియలైజ్ అవుతాడంటే కృష్ణుడు మాట ఇస్తాడు. మీకు గుర్తుందా, కృష్ణుడు యుద్ధానికి ఏం మాట ఇస్తాడో గుర్తుందా మీకు? ఒక మాట అంటే మాట ఇస్తాడు అనమాట. కృష్ణుడు నేను యుద్ధం చేయనంటాడు, యుద్ధంలో ఆయుధం ఎత్తనంటాడు. అవును, యుద్ధం చేయనన్నాడు. అదే యుద్ధంలో ఆయుధం పట్టను, కానీ మొత్తం నడిపించేదే ఆయన. యుద్ధం చేయకపోతే ఎట్లా ఆయన నడిపిస్తుంటాడు, అంతే యాస్ట్రల్ గా అన్ని చేసేస్తుంటాడు, కానీ ఆయుధం ఎత్తానంటాడు. కానీ లాస్ట్ డే ఒక 11 days యుద్ధం అయిన తర్వాత ఆయుధం ఎత్తుతాడు. అవును, అర్జునుడు వాళ్ళ తాతని చంపకపోవడం వల్ల అతన్ని మరల్చారనే ఉద్దేశంతో ఆయుధం పట్టుకుని దిగుతాడు, కానీ తర్వాత అర్జునుడే తెలుసుకుని యుద్ధం చేస్తాడు. మరచాలని ఆయన ఉద్దేశం, మార్చాలని కూడా లేదు, నేనే చంపేస్తా, నేనే చేసేస్తా, మీ వల్ల కాదు అంటాడు అనమాట. అప్పుడు భీష్ముడు రియలైజ్ అవుతాడు, అరే నాన్న మాట కూడా మార్చచ్చు, మాట మీద నిలవడం కాదు, మంచి చేయడము అనేది తెలుసుకుంటాడు అనమాట. దానికంటే ఉత్తమమైన ధర్మం ఉంది. ధర్మం ఏంది, మనం మాట్లాడేది మనం చెయ్యాలనేది ధర్మం, కానీ అత్యుత్తమ ధర్మం ఏంది అనేది తెలుసుకుంటాడు. అప్పుడు యుధిష్ఠుడికి చెప్తాడు, నేను ఎట్లా చనిపోతానని చెప్తాడు, చనిపోతాడు. ఆ అంపశయం మీద రియలైజ్ అవుతాడు, అరే నేను ఇన్ని తప్పులు చేసిన. అంటే కృష్ణుడు నేర్పించాడు అనమాట, నాన్న మాట తప్పాలి కూడా, ధర్మం కోసం మాట తప్పాలి అని నేర్చుకుంటాడు. సో ధర్మం కోసం కృష్ణుడి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అల్టిమేట్ గా ధర్మం కాదు, అత్యుత్తమ ధర్మం చేయాలి. అది కృష్ణుడి దగ్గర మనం నేర్చుకోవాలి. చాలా మంది అంటారు ఆయన ఏమంటారు, మోసకారి, మాట మారుస్తుంటాడు, అన్ని ధర్మం కోసం చేస్తాడు. అది మనం తెలుసుకోవాలి. ఇది పిచ్చి మాటలు అన్నమాట, అజ్ఞానం మాటలు. కృష్ణుడు మాట తప్పుతాడు, ఆయన మోసం చేస్తాడు. నేను కొంతమంది దగ్గర విన్నా ఇది, అందుకని నేను చెప్తున్నా. నేను కూడా అట్లనే ఉంటా, మోసకారిగా ఉంటా, అట్లా కాదు, ధర్మం కోసం చేస్తాడు ఆయన. అంటే ప్రజలు మంచి జరగాలని కోసం
ఏ పనన్నా చెయ్యొచ్చు అనేది కృష్ణుడి దగ్గర నేర్చుకోండి. అంటే అక్కడ కామన్ సెన్స్ తో జీవించారు కృష్ణుడు. ఇక్కడ ఎలా ఉంటుంది ఆ కామన్ సెన్స్ ని చాలా చక్కగా ఉపయోగించారు 100%. ఆ కామన్ సెన్స్ ఆత్మజ్ఞానం ద్వారా వస్తుంది. ఆ ఆత్మజ్ఞానం కూడా ధ్యానం ద్వారా వస్తుంది. ఒక యోగియే చేయగలడు అట్లాంటి పర్ఫెక్ట్ గా. అంటే బుక్ లో చెప్తుంది ఇది అని ఆయన చెయ్యడు. ఆయన ఇట్లా బుక్కులు చెప్పింది నేను చెయ్య, ఇదే కరెక్ట్ అని తెలుసు. ఎందుకంటే సెల్ఫ్ రియలైజేషన్ ఉంది. అట్లా మనం కావాలి. ప్రతిసారి చెప్పిండు నేను చేస్తా ఇట్లా కాదు, మన లోపల నుంచి రావాలి. ప్రతిసారి చెప్పిండు కాబట్టి మనము ధ్యాన ప్రచారం చేస్తాం కాదు. ప్రతిసారి పని అయిపోయింది. మన పని ఇది. మన పని అంటేనే మనం పర్ఫెక్ట్ చేస్తాం ధ్యాన ప్రచారం. ప్రతిసారి పని అంటే ఆయన ఇంకోటి అయిపోయినట్టు. మన లోపల ప్రతిసారి మనం వెతుక్కోవాలి ఎప్పుడైనా. సో గుడ్డిగా ఏది కూడా ఫాలో కావద్దు, నేర్చుకోవాలి. ప్రతిసారి నేర్చుకోవాలి. మనము ఆయనలాగా చేయొద్దు, మనలాగా మనం చేయాలి. అట్లా మాస్టర్స్ ఎంతో అద్భుతంగా నాలో నేను ఇట్లా చెప్తా అనుకోలేదు. డౌట్ సార్, సెల్ఫ్ లవ్ అంటే ఏంటి సార్? సెల్ఫ్ లవ్ అంటారు కదా, సెల్ఫ్ లవ్ అంటే మిమ్మల్ని మీరు జడ్జి చేయొద్దు. మీరు పొట్టిగున్నా, బక్కగున్నా, నల్లగున్నా, నేను వేస్ట్ గాని, నేను చేత కాదు, ఇవన్నీ నెగటివ్ మాటలు అనమాట. ఇదన్నీ లవ్ కాదు, ఇది ప్రేమ కాదు. మనని మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట. మనకు చెత్త ఆలోచనలు కూడా రావచ్చు. సరే, ఇది ఇది మనం నేర్చుకోవాల్సిన. ఇప్పుడు మనం నడుచుకుంటూ పడిపోయినాం అనుకోండి, పడిపోవడం అనేది ఒక భాగం, నేర్చుకోవడంలో ఒక భాగం. తప్పులు చేయడం అనేది నేర్చుకోవడంలో భాగం. మనని మనం క్షమించాలి. చాలా మంది ఎట్లుంటారంటే ఏదో ఎప్పుడో 10 ఏళ్ల క్రితం చేసేదాన్ని ఇప్పుడు కూడా పిసుక్కొని కూర్చుంటారు అనమాట. అట్లా ఉండద్దు. మనని మనం క్షమించాలి. దాన్ని సెల్ఫ్ లవ్ అంటారు అనమాట. ఫస్ట్ మనకు సెల్ఫ్ లవ్ ఉండాలి, తర్వాత ఇంకోళ్ళని ప్రేమించగలం. మనని మనం ప్రేమించినప్పుడు వేరే వాళ్ళని ప్రేమించలేము. మనని మన తప్పులు మనం అంగీకరించినప్పుడు వేరే వాళ్ళ తప్పుని మనం అంగీకరించలేము అనమాట. సెల్ఫ్ లవ్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఎంటికలు వేసుకోను, కలర్ వేసుకోను, అందరు తిరుగుతుంటారు, నువ్వు ముసలోళ్ళ ఉన్నావు, నువ్వు తాతలా ఉన్నావు, టాక్ వాట్ ఎవర్ యూ వాంట్, నా ఇష్టం నేను చేస్తా అంట. నేను యాక్సెప్ట్ చేసిన, ఎట్లున్నానో అట్లా. ఓకే, నేను ముసలోళ్ళ ఉన్నా, ఫైన్, హ్యాపీ. సో నన్ను నేను తక్కువ చేసుకోను అనమాట. మనని మనం ఎప్పుడు తక్కువ చేసుకోవద్దు. ఎవరి మనని మనం అవమానించుకోవద్దు, మనని మనం తక్కువ చేసుకోవద్దు, మనని మనం హింసించద్దు. ఈ గిల్టీ ఫీలింగ్ కూడా హింసించడం అనమాట. నేను కొంతమంది చూస్తుంటారు, రోజు నన్ను క్షమించండి క్షమించండి అని మాట్లాడతారు. అది కూడా తప్పు అనమాట. మనం తప్పు చేస్తేనే క్షమించమని అడగాలి. రోజు చెప్పాల్సిన అవసరం ఏముంది? ఎవరో ఏదో బుక్లో రాసిన ఆ బుక్కులు ఫాలో అవుతారు. సో తెలివి ఉండదు అనమాట, జ్ఞానం ఉండదు. బుద్ధి ఉంటుంది, జ్ఞానం ఉండదు. సో క్షమించేమని ఎప్పుడు అనాలంటే తప్పు చేసినప్పుడు అనాలా, తర్వాత మళ్ళీ అలాంటి తప్పు చేయొద్దు. అంతే తప్ప ప్రతిరోజు కృతజ్ఞత నువ్వు 1,00,000 సార్లు చెప్పుకోండి, ప్రాబ్లం లేదు. కానీ ఆ గిల్టీ ఫీలింగ్ ఉండద్దు, క్షమించు అనడం. సో క్షమించమని అంటున్నావు అంటేనే నువ్వు పాపాత్ముడు అని. మనం పాపాత్ములం కాదు, మనం భగవంతులము. ఈ మనం మాట చెప్పడం కాదు, చేతల్లో ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం భగవంతులమని, అప్పుడే సెల్ఫ్ లవ్ కూడా తెలిసిపోతుంది. భగవంతులు ఎట్లుంటారు? ఎప్పుడు హ్యాపీగా ఉంటారు అనమాట. సరే తప్పులు అయిపోయినాయి, ఓకే క్షమించే, మళ్ళీ ఇంకోసారి మంచిగా చేద్దాం. సో తప్పులు ప్రతి ఒక్కరు చేస్తారు, భగవంతులు కూడా చేస్తారు. వాళ్ళ ప్రాసెస్లో నేర్చుకోవడం ఉంటుంది. అట్లనే మనం కూడా నేర్చుకుంటూ ఉంటాం. ఈ ప్రాసెస్లో తప్పులు అయిపోతుంటాయి. తప్పు అంటే ఎవరన్నా హింసించడం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, ఓకే మనం దాని నుంచి మనం నేర్చుకున్నాం, నెక్స్ట్ టైం మనం ఇలాంటి తప్పులు చేయొద్దు. అయిపోయింది, అక్కడికి అయిపోయింది. అంటే సంవత్సరాల తరబడి మనం తిట్టుకుంటూ, నేను ఆ పాత జన్మల్లో ఏదో చేసిన ఈ జన్మల్లో వచ్చింది, ఇట్లాంటి మాటలన్నీ పక్కన పడేసి మనల్ని మనం ప్రేమించుకోవాలన్నమాట. యాక్సెప్ట్ చేయాలి. మనకు ఎన్నో నెగిటివ్ ఆలోచనలు వస్తాయి. ఓకే, నా క్యారెక్టర్లో ఈ నెగిటివ్ థాట్స్ కూడా ఉన్నాయి, ఓకే మనం మారుద్దాం. అంతే తప్ప అయ్యో ఏదో థాట్స్ వచ్చేసినాయి, అయ్యో తప్పు చేసేసినాం ఏదో, ఇట్లా ఎప్పుడు ఉండద్దు అనమాట. ఫస్ట్ మన ఫీలింగ్స్ మనం జడ్జి చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది, తినేసేయాలి. లేకపోతే ఫైన్, తినకపోయినా పర్లేదు, కానీ ఐస్ క్రీమ్ తినాలనే ఫీలింగ్ రావద్దు అని బలవంతం చేయొద్దు అనమాట. ఫోర్స్ చేయొద్దు మన శరీరాన్ని, మన మనసుని ఫోర్స్ చేయొద్దు అనమాట. దానికి అనుగుణంగా మనం మార్చుకోవాలి తప్ప దాన్ని ఏదో వచ్చేసింది ధ్యానంగా వచ్చి ఇట్లా ప్రెషర్ చేయొద్దు. సో హింస ఉండద్దు. ఈ గిల్టీ ఫీలింగ్ కూడా హింసనే. మనం ఏదో తప్పు జరిగిపోయింది అని బాగా ఫీల్ అవ్వడం కూడా హింసనే. మనం హింసించద్దు. ఎప్పుడైతే ఇది దాటొస్తారో, ఎప్పుడైతే మనం ఫ్రీడమ్ ఇస్తుంటామో, ఎప్పుడైతే మనం యాక్సెప్ట్ చేస్తుంటామో, ఈ సెల్ఫ్ లవ్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట.
ప్రేమ అంటేనే ఫ్రీడమ్. అది మనం తెలుసుకున్నామంటే మనం ప్రేమిస్తాము. తర్వాత మనం కరెక్ట్గా నేర్చుకుంటే ఎదుటి వాళ్ళని కూడా ప్రేమించడం చేస్తాం. ఎందుకంటే మనకి ఎలాంటి క్యారెక్టర్స్ ఉంటాయి, ఎదుటి వాళ్ళకు కూడా అలాంటి క్యారెక్టర్సే ఉంటాయి. మనము ఎదుటి వాళ్ళ దగ్గర ఏమేమి క్యారెక్టర్లు కనబడతాయో అవన్నీ మన దగ్గర కూడా ఉంటాయి. అది ఎప్పుడైతే రియలైజ్ అవుతామో మనం మార్చుకుంటాం అనమాట. ఒకడు ఉన్నాడు, వాడు మూర్ఖుల్లాగా ఉన్నాడని మనకు కనబడుతుంది అనుకోని, మనలో మూర్ఖత్వం ఉంటుంది, అందుకని వాళ్ళలో మూర్ఖత్వం కనబడుతుంది. అది ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం మారాలన్నమాట. ఆ మూర్ఖత్వాన్ని కూడా యాక్సెప్ట్ చేయాలి. ఓకే, ఇది అతను లెర్నింగ్ లో ఒక ప్రాసెస్, నాలో కూడా మూర్ఖత్వం ఉంది, నేను కూడా మార్చుకుంటా ఇట్లా. సో యాక్సెప్టెన్స్ ఉండాలి. ఓకేనా మేడం? సో గిల్టీ ఫీలింగ్ ఉండొద్దు, మనం తక్కువ చేసుకోవద్దు, మనం ఎవరికి తక్కువ కాదు. సిచ్యువేషన్ అటు ఇటు అవ్వచ్చు, కానీ మన జ్ఞానానికే కానీ కొంతమంది చాలా ఎన్నో సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తారు, మనం ఇప్పుడే వచ్చినాము, మనం తక్కువ, వీళ్ళకంటే తక్కువ, అట్లేం లేదు మాస్టర్స్. అందరూ ఎవరు తక్కువ ఎక్కువ లేరు. ఎప్పుడైతే ఇది తెలుస్తుందో మీకు, ఎప్పుడైతే కంపారిజన్ తీసేస్తారో అప్పుడు మనము నిజంగానే మనం ప్రేమించడం నేర్చుకుంటాం అనమాట. సో ఎంతో అద్భుతమైన మాట, మీరు ఆ మాటల్లోనే ఎంతో హ్యాపీ అనిపిస్తుంది. ఆ క్వశ్చన్లోనే సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ యాక్సెప్టెన్స్, మనని మనం రియలైజ్, మనం అన్లిమిటెడ్ అని ఎప్పుడైతే తెలుసుకుంటామో, మనకు లిమిట్ లేదని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎంతో ఆనందం అనిపిస్తుంది మనకు. ఆ రియలైజ్ కావడమే సెల్ఫ్ లవ్ అనమాట. సారు అదే చెప్తారు, అనుభవాల పరంపరలో తప్పు ఒప్పు అనేది ఏది లేదు. ఒక్క తప్పు జరిగిందా, దాన్ని ఇంకా ఒక జ్ఞానం వచ్చిందా, మళ్ళీ అదే తప్పు రిపీట్ చేయొద్దు అని చెప్తారు అన్నమాట. చాలా చక్కగా చెప్పారు. చాలా మంచి మాట అడిగారు మేడం. థ్యాంక్ యూ. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది మాట వినగానే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, ప్రతిభా మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. టీమ్ జగద్గురు పత్రిజీ తరఫున థ్యాంక్ యూ మేడం, నన్ను ఇన్వైట్ చేసినందుకు టీమ్ జగద్గురుకి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ, పత్రిసారికి ఇంత జ్ఞానం నా నుంచి పత్రిసారి తీసుకొచ్చినందుకు పత్రిసారికి కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ మాస్టర్స్. ఫ్రెండ్స్, రేపు రాత్రి 9 గంటల నుంచి 9:30 వరకు ధ్యానం ఉంటుంది ఫ్రెండ్స్. 9:30 నుంచి 10 గంటల వరకు స్వాధ్యాయం సజ్జన సాంగత్యం అనే కార్యక్రమంలో మరొక మాస్టర్ ద్వారా మరికొంత జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. మరి ఈరోజు అమృత వాక్యాలతో సెషన్ ఎండ్ చేసుకుందాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంతో చక్కటి జ్ఞానం, ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. సో ఇప్పుడు అమృత వాక్యాలు చెప్పుకుందాం ఫ్రెండ్స్. అందరూ అన్మ్యూట్ చేసుకుందాం. అహింస పరమో ధర్మః. అహింస పరమో ధర్మః. ధర్మో రక్షతి రక్షితః. ధర్మో రక్షతి రక్షితః. సత్యమేవ జయతే. సత్యమేవ జయతే. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జయ హో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జయ హో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో ఆల్ పిరమిడ్ మాస్టర్స్. జయ హో జయ హో జయ హో జయ 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 హో. జయ హో జయ హో జయ హో జయ 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 హో. చాలా అద్భుతంగా ఉంది మేడం మీది. ఏమన్నారు మీరు? లాస్ట్ మెసేజ్ అన్నారా? దీన్ని ఏమన్నారు? అమృత వాక్యాల. దీంట్లో కృతజ్ఞత భావం కూడా పెట్టండి. ఎంతో బాగుంది. నేను ఫస్ట్ టైం వింటున్నా ఇట్లాంటివి, చాలా బాగా అనిపించింది. కానీ దాంతోపాటు ఒక కృతజ్ఞత అనమాట అందరికి, విశ్వానికి చెప్తే పత్రిసారి చెప్పినట్టే, పత్రిసారి చెప్పిన విశ్వానికి చెప్పినట్టే. మాకింత ఈ అద్భుతంగా ఏమైనా మీ లైఫ్లో ఎంత మంచి జరిగినా అవన్నిటికీ కృతజ్ఞతలు చెప్పుకుంది అనుకోండి, ఇంకా వస్తుంటది అనమాట. సో ఈ వర్డ్ యాడ్ చేయండి. చాలా బాగుంది మీది, అద్భుతంగా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ఎంత చక్కటి జ్ఞానాన్ని అందించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరికీ